ఓకే. సో, అదే లెసన్‌లో మనం అదే యూనిట్‌లో అదే లెసన్‌లో ఉన్నాము. డిస్క్రైబింగ్ ఎస్ఏపీ సిస్టమ్ ఆర్కిటెక్చర్ అనే యూనిట్‌లోనే ఫస్ట్ లెసన్‌లోనే డిస్క్రైబింగ్ ఎస్ఏపీ సిస్టమ్స్ లెసన్‌లో మనం ఉన్నాం. సో, టాపిక్ వచ్చి ఎస్ఏపీ సిస్టమ్స్ బేస్డ్ ఆన్ ఏఎస్-అబాప్ అనేది టాపిక్. సో, దాంట్లో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఎస్ఏపీ సిస్టమ్స్ బేస్డ్ ఆన్ ఏఎస్-అబాప్ అనేది. అంటే ఇప్పుడు ఏఎస్-అబాప్ సంబంధించిన సిస్టమ్స్ ఏంటనేది చెప్తున్నాడు. అంటే మీరు తెలుసుకోవాలి. ఇక్కడ ఎస్ఏపీ సిస్టమ్స్ బేస్డ్ ఆన్ ఏఎస్-అబాప్ అన్నాడు. అంటే ఏఎస్-అబాప్‌కి సంబంధించిన సిస్టమ్స్ ఏంటి? ఎస్ఏపీ ఎస్/4HANA సర్వర్ సిస్టమ్ వచ్చి ఏఎస్-అబాప్ సిస్టమ్ అని చెప్తున్నాడు మనకి. ఎస్ఏపీ ఎస్/4HANA సర్వర్ అనేది ఒక ఎస్ఏపీ సిస్టము. ఆ ఎస్ఏపీ సిస్టమ్ వచ్చి ఏఎస్-అబాప్ బేస్డ్ ఎస్ఏపీ సిస్టమ్ అని చెప్తున్నాడు. అవును. ఎస్ఏపీ ఎస్/4HANA సర్వర్ అనేది ఒక ఎస్ఏపీ సిస్టము. అది అబాప్ బేస్డ్ ఎస్ఏపీ సిస్టమే. మనం ఎస్ఏపీ ఎస్/4HANA సర్వర్ అనేది ఎలా ఇన్‌స్టాల్ చేయగలమంటే, ఎస్ఏపీ ఎస్/4HANA 2021 కానీ, 2022 కానీ, 2023 కానీ, 2025. సో, ఈ నాలుగిట్లో ఏదో ఒక ప్రోడక్ట్ వెర్షన్ యూజ్ చేసి మనము ఎస్ఏపీ ఎస్/4HANA సర్వర్ అనేది ఇన్‌స్టాల్ చేయగలము. ఎస్ఏపీ ఎస్/4HANA సర్వర్ అనేది ఒక ఎస్ఏపీ సిస్టమ్. ఎస్ఏపీ ఎస్/4HANA సర్వర్ అనేది ఒక ఎస్ఏపీ సిస్టమ్. సో, మీకు కంపెనీలో ఇప్పుడు నేనే ఉన్నాను. సో, మీకు చెప్పాను. ఇదిగోండి అది ఎస్ఏపీ ఎస్/4HANA సిస్టమ్ అని చెప్పాను మీకు. కంపెనీ సర్వర్ చూపించి అది ఎస్ఏపీ ఎస్/4HANA సర్వర్ సిస్టమ్ అని మీకు చెప్పాను. అప్పుడు మీరు అర్థం చేసేసుకోవాలి. ఓకే. ఎస్ఏపీ ఎస్/4HANA సర్వర్ సిస్టమ్ అంటే అది అబాప్ బేస్డ్ ఎస్ఏపీ సిస్టము. ఎస్ఏపీ ఎస్/4HANA 2021 కానీ, 2022 కానీ, 2023 కానీ లేదా 2025 ఈ నాలుగిట్లో ఏదో ఒక ప్రోడక్ట్ వెర్షన్ యూజ్ చేసి ఇప్పుడు మనము ఆ ఎస్ఏపీ ఎస్/4HANA సర్వర్ సిస్టమ్ అనేది ఇన్‌స్టాల్ చేయగలమనేది మీకు ఒక ఐడియా వచ్చేయాలి. ఓకే. నెక్స్ట్ ఎస్ఏపీ ఫ్రంట్ ఎండ్ సర్వర్ అనేది కూడా ఒక ఎస్ఏపీ సిస్టమ్. ఎస్ఏపీ ఫ్రంట్ ఎండ్ సర్వర్ ఇది కూడా ఏఎస్-అబాప్ బేస్డ్ ఎస్ఏపీ సిస్టమ్. ఎస్ఏపీ ఫ్రంట్ ఎండ్ సర్వర్ అనేది ఒక ఎస్ఏపీ సిస్టమ్. ఈ ఎస్ఏపీ ఫ్రంట్ ఎండ్ సర్వర్ మనం ఎలా ఇన్‌స్టాల్ చేయగలము? నెట్‌వీవర్ ఏఎస్-అబాప్ 7.52 ప్రోడక్ట్ వెర్షన్ యూజ్ చేస్తారు. డేటాబేసెస్ వచ్చి ఎస్ఏపీ మ్యాక్స్‌డిబి కానీ, ఎస్ఏపీ ఏసీ కానీ అండ్ ఎస్ఏపీ హనా. ఈ మూడిట్లో ఏదో ఒక డేటాబేస్ యూజ్ చేసి ఈ నెట్‌వీవర్ ఏఎస్-అబాప్ 7.52 ప్రోడక్ట్ వెర్షనే యూజ్ చేసి ఈ మూడిట్లో ఏదో ఒక డేటాబేస్ యూజ్ చేసి ఇన్‌స్టాల్ చేస్తాం. సో, దాన్నే మనం ఫ్రంట్ ఎండ్ సర్వర్ అంటాం. సో, ఈ ఎస్ఏపీ ఫ్రంట్ ఎండ్ సర్వర్ యూజ్ చేసి ఫంక్షనల్ మోడల్స్ వాళ్ళు ఎస్ఏపీ ఎస్/4HANA సర్వర్ సిస్టమ్‌కి కనెక్ట్ అవ్వడానికి యూజ్ చేస్తారు. అంటే ఎస్ఏపీ ఎస్/4HANA సర్వర్ అనేది ఎస్ఏపీ ఫ్రంట్ ఎండ్ సర్వర్ అనేది అబాప్ బేస్డ్ ఎస్ఏపీ సిస్టమ్. ఓకే. నెక్స్ట్ ఎస్ఏపీ ఈసీసీ. ఎస్ఏపీ ఈసీసీ కూడా ఏఎస్-అబాప్ బేస్డ్ ఎస్ఏపీ సిస్టమ్. ఎస్ఏపీ ఈసీసీ కూడా. మనం ఎస్ఏపీ ఈసీసీ ఎలా ఇన్‌స్టాల్ చేయగలము? ఎస్ఏపీ ఈఆర్‌పీ 6.0 ఈహెచ్‌పీ 6 కానీ లేదా ఎస్ఏపీ ఈఆర్‌పీ 6.0 ఈహెచ్‌పీ 7 కానీ లేదా ఎస్ఏపీ ఈఆర్‌పీ 6.0 ఈహెచ్‌పీ 8 ఈ మూడిట్లో ఏదో ఒక ప్రోడక్ట్ వెర్షన్ యూజ్ చేసి మనము ఎస్ఏపీ ఈసీసీ సిస్టమ్ అనేది ఇన్‌స్టాల్ చేస్తాం. ఎస్ఏపీ ఈసీసీ అనేది ఒక ఎస్ఏపీ సిస్టమ్. సో, మనము ఈ మూడిట్లో ఏదో ఒక ప్రోడక్ట్ వెర్షన్ యూజ్ చేసి ఎస్ఏపీ ఈసీసీ ఇన్‌స్టాల్ చేస్తాము. అది అబాప్ బేస్డ్ ఎస్ఏపీ సిస్టమ్. ఎస్ఏపీ ఈసీసీ అనేది. నెక్స్ట్ ఏ సిస్టమ్ గురించి చెప్తున్నాడు? ఎస్ఏపీ బీడబ్ల్యూ. ఎస్ఏపీ బీడబ్ల్యూ అనేది కూడా ఏఎస్-అబాప్ బేస్డ్ ఎస్ఏపీ సిస్టమ్.
సో దీన్ని మనం ఇన్స్టాల్ చేయడానికి ఎస్ఏపి నెట్వీవర్ 7.5 యూస్ చేస్తాం. ఆ ప్రోడక్ట్ వర్షన్. ఎస్ఏపి బిడబ్ల్యూ బిజినెస్ వేర్ హౌస్ బిడబ్ల్యూ అనేది ఒక ఎస్ఏపి సిస్టమ్. మనం నెట్వీవర్ 7.5 ఏఎస్ఎఫ్ యాప్ సిస్టమ్ గాని ఇన్స్టాల్ చేస్తే బిడబ్ల్యూ సిస్టమ్ ని బిల్డ్ చేయొచ్చు. అది అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్. నెక్స్ట్ ఎస్ఏపి సిఆర్ఎం. ఎస్ఏపి సిఆర్ఎం సర్వర్. సో ఇది కూడా ఏఎస్ఎఫ్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్. దీన్ని మనం ఎలా ఇన్స్టాల్ చేయగలము? ఎస్ఏపి సిఆర్ఎం 7.0 EHP2 లేదా ఎస్ఏపి సిఆర్ఎం 7.0 EHP3 లేదా ఎస్ఏపి సిఆర్ఎం 7.0 EHP4. ఈ మూడిట్లో ఇప్పుడు మనకు అందుబాటులో ఆ 3 ప్రోడక్ట్ వర్షన్స్ ఉన్నాయి. ఆ మూడిట్లో ఏదో ఒక వర్షన్ యూజ్ చేసి మనం ఎస్ఏపి సిఆర్ఎం సర్వర్ ని ఇన్స్టాల్ చేయగలము. ఎస్ఏపి సిఆర్ఎం సర్వర్ అనేది ఒక ఎస్ఏపి సిస్టమ్. అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్. నెక్స్ట్ వచ్చి ఎస్ఆర్ఎం. ఎస్ఏపి ఎస్ఆర్ఎం సర్వర్. ఇది కూడా ఏఎస్ఎఫ్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్. దీన్ని కూడా మనం ఎలా ఇన్స్టాల్ చేస్తామంటే ఎస్ఏపి ఎస్ఆర్ఎం 7.0 EHP2 లేదా ఎస్ఏపి ఎస్ఆర్ఎం 7.0 EHP3 లేదా ఎస్ఏపి ఎస్ఆర్ఎం 7.0 EHP4. మనకి ఎస్ఏపి ఎస్ఆర్ఎం లో ఇప్పుడు మనకి 3 ప్రోడక్ట్ వర్షన్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ మూడిట్లో ఏదో ఒక ప్రోడక్ట్ వర్షన్ యూజ్ చేసి మనం ఎస్ఏపి ఎస్ఆర్ఎం సర్వర్ ని ఇన్స్టాల్ చేయగలము. ఎస్ఏపి ఎస్ఆర్ఎం సర్వర్ అనేది ఒక అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్. అదొక ఎస్ఏపి సిస్టమ్. నెక్స్ట్ ఎస్ఏపి ఎస్ఎం. ఎస్ఏపి ఎస్ఎం సర్వర్. ఇది కూడా అంతే. ఇది కూడా ఏఎస్ అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్. ఎస్ఏపి ఎస్ఎం సర్వర్ అనేది మనం ఎలా ఇన్స్టాల్ చేయగలమంటే ఎస్ఏపి ఎస్ఎం 7.0 EHP2 కానీ లేదా ఎస్ఏపి ఎస్ఎం 7.0 EHP3 కానీ లేదా ఎస్ఏపి ఎస్ఎం 7.0 EHP4. ఈ మూడిట్లో ఏదో ఒక ప్రోడక్ట్ వర్షన్. ఎందుకంటే మనకి ఇప్పుడు ఆ మూడు ప్రోడక్ట్ వర్షన్స్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఆ మూడిట్లో ఏదో ఒక ప్రోడక్ట్ వర్షన్ యూజ్ చేసి ఎస్ఏపి ఎస్ఎం సర్వర్ అనేది మనం ఇన్స్టాల్ చేయగలము. ఎస్ఏపి సొల్యూషన్ మేనేజర్ అబాప్. అదొక అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్. ఎస్ఏపి సొల్యూషన్ మేనేజర్ అబాప్. ఇది ఒక అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్. సో మనకి ఒకే ఒక ప్రోడక్ట్ వర్షన్ ఉంది. ఎస్ఏపి సొల్యూషన్ మేనేజర్ 7.2 అదొక్కటే ఉంది. ఎస్ఏపి సొల్యూషన్ మేనేజర్ 7.2 ప్రోడక్ట్ వర్షన్ యూజ్ చేసి మనం ఎస్ఏపి సొల్యూషన్ మేనేజర్ అబాప్ ఇన్స్టాల్ చేయగలము. సో అదొక ఎస్ఏపి సిస్టమ్. ఓకే. సో ఇదిగోండి, ఇది ఎస్ఏపి ఎస్ఫరానా సర్వర్. ఎస్ఏపి ఎస్ఫరానా సర్వర్ అనేది అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్. మనం ఎస్ఏపి ఎస్ఫరానా సర్వర్ ఇన్స్టాల్ చేయడానికి ఎస్ఏపి ఎస్ఫరానా 2021 ప్రోడక్ట్ వర్షన్ కానీ లేదా 2022 ప్రోడక్ట్ వర్షన్ కానీ లేదా 2023 కానీ లేదా 2025. ఇప్పుడు మనకి ఈ 4 ప్రోడక్ట్ వర్షన్స్ అందుబాటులో ఉన్నాయి ఎస్ఏపి ఎస్ఫరానా సర్వర్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి. అది ఒక అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్.
సో ఇదిగోండి ఎస్ఏపి ఎస్ఫరానాకి ఫ్రంట్ ఎండ్ సర్వర్, దాన్నే ఫ్రంట్ ఎండ్ సర్వర్ అంటారు. మనం ఫ్రంట్ ఎండ్ సర్వర్ అనేది కంపెనీలో ఇన్స్టాల్ చేయడానికి ఏ ప్రోడక్ట్ వర్షన్ యూజ్ చేస్తామంటే నెట్ వీవర్ ASAP 7.52. ఇదిగోండి నెట్ వీవర్ ASAP 7.52 ప్రోడక్ట్ వర్షన్ యూజ్ చేస్తాము. కానీ డేటాబేసెస్ అన్నీ ఉండవు. మ్యాక్స్ డిబి కానీ ఎస్ఏపి ఏసి కానీ ఎస్ఏపి హనా డిబి, ఈ మూడిట్లో ఏదో ఒక డేటాబేస్ యూజ్ చేసి మనము ఈ నెట్ వీవర్ ASAP 7.52 ఒక సిస్టంలో ఇన్స్టాల్ చేస్తాము. దాన్నే ఫ్రంట్ ఎండ్ సర్వర్ అని పిలుస్తారు. సో ఇది కూడా అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టము. ఇంకా ఈ ఫంక్షనల్ మోడల్స్ కానీ చూసామంటే అప్లికేషన్స్, ఎస్ఏపి అప్లికేషన్స్, ఇదిగోండి సిఆర్ఎం, ఎస్ఏపి సిఆర్ఎం అబాప్ సిస్టమ్ తప్ప ఇంకే సిస్టమ్ జావా సిస్టమ్ ఇన్స్టాల్ చేయలేము. ఎస్ఏపి ఈఆర్పి కూడా అబాప్ సిస్టమ్ తప్ప జావా సిస్టమ్ ఇన్స్టాల్ చేయలేము. అంటే ఎస్ఏపి సిఆర్ఎం ఇప్పుడు చూడండి EHP4 ఫర్ ఎస్ఏపి సిఆర్ఎం 7.0 అబాప్ యూజ్ చేసి నేను ఎస్ఏపి సిఆర్ఎం సర్వర్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయగలను. నేను EHP8 ఫర్ ఎస్ఏపి ఈఆర్పి 6.0 అబాప్ యూజ్ చేసి నేను ఎస్ఏపి ఈసిసి సిస్టమ్ ఇన్స్టాల్ చేయగలను. అలాగే EHP4 ఫర్ ఎస్ఏపి ఎస్ఎం 7.0 అబాప్ యూజ్ చేసి నేను ఎస్ఏపి ఎస్ఎం సర్వర్ ఇన్స్టాల్ చేయగలను. అలాగే EHP4 ఫర్ ఎస్ఏపి ఎస్ఆర్ఎం 7.0 అబాప్ యూజ్ చేసి నేను ఎస్ఏపి ఎస్ఆర్ఎం సర్వర్ ఇన్స్టాల్ చేయగలను. ఓకే, సో ఇవి ఎస్ఏపి అప్లికేషన్స్ యూజ్ చేసి మనం అబాప్ సిస్టమ్స్ ఒక్కటే ఇన్స్టాల్ చేయగలము. ఎస్ఏపి అప్లికేషన్స్ యూజ్ చేసి మనం అబాప్ సిస్టమ్స్ ఒక్కటే ఇన్స్టాల్ చేయగలము. సో అలాగే ఇదిగోండి సొల్యూషన్ మేనేజర్, ఎస్ఏపి సొల్యూషన్ మేనేజర్ 7.2 యూజ్ చేసి ఇదిగోండి ఎస్ఏపి సొల్యూషన్ మేనేజర్ 7.2 అబాప్ మనం ఇన్స్టాల్ చేయగలము. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఏదేది అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్స్ అనేది ఇక్కడ తెలుసుకున్నాం. సో అదే ఇక్కడ ఈ టాపిక్ లో మనకు చెప్పింది ఏంటంటే ASAP సంబంధించిన ఎస్ఏపి సిస్టమ్స్ ఏవేవి అనేది మనకు చెప్పాడు. అవి మనం తెలుసుకోవాలి. సో అవి తెలుసుకోవటం వల్ల ఎస్ఏపి ఈసిసి అనగానే అది అబాప్ సిస్టము, జావా సిస్టమ్ కాదు. ఎస్ఏపి ఎస్వరణ సర్వర్ అనేది అబాప్ సిస్టము, జావా సిస్టమ్ కాదు అనేది మనకు ఒక ఐడియా, ఒక నాలెడ్జ్ అనేది వస్తే మనం ఈజీగా అర్థం చేసుకోగలము. ఓకే, నెక్స్ట్ జావా సిస్టమ్స్ ఏంటి? నెక్స్ట్ టాపిక్ ఏంటంటే జావా సిస్టమ్స్ ఏంటి అనేది మనకు చెప్తున్నారు. ఓకే, అబాప్ సిస్టమ్స్ ఏంటనేది మీరు తెలుసుకున్నారు. ఇప్పుడు జావా సిస్టమ్స్ ఏంటో అనేది కూడా తెలుసుకోండి అని చెప్తున్నాడు. SAP systems based on AS Java. So SAP XSS, SAP Employee and Manager Self Services. SAP XSS అనేది AS Java based SAP system. SAP XSS అనేది AS Java based SAP system. సో ఇప్పుడు SAP XSS అనేది జావా బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్. ఎలా ఇన్స్టాల్ చేయగలం మనం SAP XSS అనేది? SAP ERP 6.0, EHP6 లేదా SAP ERP 6.0, EHP7 లేదా SAP ERP 6.0, EHP8, ఈ మూడిట్లో ఏదో ఒక ప్రోడక్ట్ వర్షన్ యూజ్ చేసి మనము SAP XSS సిస్టమ్ ఇన్స్టాల్ చేయాలి. అదొక SAP సిస్టమ్. కానీ ఇప్పుడు ఇక్కడ చూసారంటే SAP బిజినెస్ సూట్ లోకి వెళ్ళి మనం చూస్తే ఇదిగోండి EHP8 ఫర్ SAP ERP 6.0 అదాప్ అని ఉంది ఆప్షన్. కానీ ఇక్కడ మనకి బిజినెస్ సూట్ లోపల ఎక్కడ EHP8 ఫర్ SAP ERP 6.0 జావా అనే ఆప్షన్ లేదు. సో మీకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో చెప్పాను, SAP XSS సిస్టమ్ 2018 వరకు ఇన్స్టాల్ చేయడానికి అందుబాటులో ఉండిందని. సో ఇప్పుడు ఈ SAP XSS సిస్టమ్ అనేది ఇన్స్టాల్ చేయలేము. ఓకే, నెక్స్ట్ ఏంటి? SAP ఎంటర్ప్రైజ్ పోర్టల్. SAP ఎంటర్ప్రైజ్ పోర్టల్, దాని షార్ట్ కట్ లో EP అని కూడా పిలుస్తాం.
ఎస్ఏపి ఈపి అని పిలవచ్చు. ఇది కూడా ఏఎస్ జావా బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్. మనము ఈ ఎస్ఏపి ఎంటర్ప్రైజ్ పోర్టల్ ఎస్ఏపి నెట్ వీవర్స్ 1.5 ప్రోడక్ట్ వర్షన్ ఒక్కటే యూజ్ చేసి మనం ఇన్స్టాల్ చేయగలం. ఎందుకంటే ఎస్ఏపి నెట్ వీవర్ ప్రోడక్ట్ లో ఎస్ఏపి నెట్ వీవర్స్ 1.5 ప్రోడక్ట్ వర్షన్ తప్ప ఇంకే వర్షన్స్ మనకి అందుబాటులో లేదు కాబట్టి ఆ వర్షన్ యూజ్ చేసి మనం ఇన్స్టాల్ చేస్తాము. ఎస్ఏపి ఈపి అనేది ఒక ఎస్ఏపి సిస్టము. ఇది జావా బేస్డ్ ఎస్ఏపి సిస్టము. సో మీకు లాస్ట్ క్లాస్ లో చెప్పాను ఎస్ఏపి ఈపి నెట్ వీవర్స్ 1.5 యూజ్ చేసి ఎలా ఇన్స్టాల్ చేయగలం అనేది. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఎస్ఏపి నెట్ వీవర్స్ 1.5 ఇన్స్టాలేషన్ చేయడానికి ఇదిగోండి ఎస్ఏపి నెట్ వీవర్స్ 1.5 జావా సిస్టమ్ మనం ఇన్స్టాల్ చేయగలము. అంటే మనం ఎస్ఏపి నెట్ వీవర్స్ 1.5 ప్రోడక్ట్ వర్షన్, ఈ ప్రోడక్ట్ వర్షన్ తప్ప ఇంకా ఏ ప్రోడక్ట్ వర్షన్ యూజ్ చేసి మనం జావా ఎంటర్ప్రైజ్ పోర్టల్ సిస్టమ్ ని ఇన్స్టాల్ చేయలేము. కంపెనీలో అది ఎస్ఏపి ఎంటర్ప్రైజ్ పోర్టల్ సిస్టమ్ అనగానే ఓకే నెట్ వీవర్ 7.5 యూజ్ చేసి ఇన్స్టాల్ చేశారు, అది జావా బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ అనేది మనకి వెంటనే మైండ్ లో వచ్చారు. నెక్స్ట్ ఎస్ఏపి సొల్యూషన్ మేనేజర్ జావా. ఎస్ఏపి సొల్యూషన్ మేనేజర్ జావా ఇది కూడా ఏస్ జావా బేస్ ఎస్ఏపి సిస్టమ్. ఎస్ఏపి సొల్యూషన్ మేనేజర్ జావా అనేది ఏఎస్ఏపి బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్. మనము ఎస్ఏపి సొల్యూషన్ మేనేజర్ 7.2 ప్రోడక్ట్ వర్షన్ ఒక్కటే మనకు అందుబాటులో ఉంది. ఇప్పుడు ఎస్ఏపి సొల్యూషన్ మేనేజర్ లో 7.2 ప్రోడక్ట్ వర్షన్ తప్ప ఇంకా ఏ వర్షన్ మనకు అందుబాటులో లేదు. అంటే మనం ఎస్ఏపి సొల్యూషన్ మేనేజర్ జావా ఇన్స్టాల్ చేయాలి అనుకుంటే మనం ఎస్ఏపి సొల్యూషన్ మేనేజర్ 7.2 యూజ్ చేయాలి. ఎస్ఏపి సొల్యూషన్ మేనేజర్ జావా అనేది ఒక జావా అనేది ఒక ఎస్ఏపి సిస్టమ్. అంటే ఇక్కడ మీకు ఏం చెప్తున్నానంటే మీకు ఆల్రెడీ చూపించాను, కంపెనీలో అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ యూస్ చేస్తారు, జావా బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్స్ యూస్ చేస్తారు కంపెనీలో అని మీకు చెప్పాను. అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్స్ ఏవేవి, జావా బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్స్ ఏవేవి అనేది మీరు తెలుసుకుంటున్నారు ఇక్కడ. సో ఇక్కడ చూస్తే మనకి ఎస్ఏపి సొల్యూషన్ మేనేజర్ ఇదిగోండి, ఎస్ఏపి సొల్యూషన్ మేనేజర్ 7.2 జావా ఉంది చూడండి. ఎస్ఏపి సొల్యూషన్ మేనేజర్ 7.2 యూస్ చేసి మనం అబాప్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయగలము. అలాగే ఎస్ఏపి సొల్యూషన్ మేనేజర్ 7.2 యూస్ చేసి మనం జావా సిస్టమ్ కూడా ఇన్స్టాల్ చేయగలము. సో ఆ టాపిక్ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఇంకో టాపిక్ ఎస్ఏపి సిస్టమ్స్ బేస్డ్ ఆన్ ఏజ్ అబాప్ అండ్ ఏజ్ జావా. నెక్స్ట్ టాపిక్ వచ్చి ఎస్ఏపి సిస్టమ్స్ based on AS ABAP and AS Java. SAP systems based on AS ABAP and AS Java. ఇది వచ్చి డ్యూయల్ స్టాక్ సిస్టమ్స్ దాన్ని. సో ఏంటిది అసలు ఈ డ్యూయల్ స్టాక్ అంటే ఇక్కడ దీన్ని డ్యూయల్ స్టాక్ సిస్టమ్ అని పిలవచ్చు. ఎస్ఏపి సిస్టమ్స్ బేస్డ్ ఆన్ ఏఎస్ అబాప్ అండ్ ఏఎస్ జావా దాన్ని అలా పిలవచ్చు, లేదా డ్యూయల్ స్టాక్ అని కూడా పిలవచ్చు. ఇప్పుడు దీన్ని ఎస్ఏపి సిస్టమ్ ఐడి అంటారు. ఒకే సిస్టంలో ఏఎస్ అబాప్ ఏఎస్ జావా కలిపి ఇన్స్టాల్ చేస్తే, అంటే కలిపి కాదు ఒకే ఇన్స్టాలేషన్ లో. అంటే ఇంత ముందు మీకు తెలుసు ఎస్ఏపి ఇంత ముందు మనకి ప్రీవియస్ వర్షన్ సొల్యూషన్ మేనేజర్ లో ఎస్ఏపి సొల్యూషన్ మేనేజర్ 7.1 అనేది ఉండేది. ప్రీవియస్ లో మనకి ఎస్ఏపి సొల్యూషన్ మేనేజర్ 7.1 అనేది ఉండేది.
ఆ ఎస్ఏపి సొల్యూషన్ మేనేజర్ 7.1 అనే ప్రోడక్ట్ వర్షన్ కానీ మనం కానీ ఇన్స్టాల్ చేస్తే ఏమవుతుందంటే ఆ ఎస్ఏపి సొల్యూషన్ మేనేజర్ 7.1 అనేది మనం కానీ ఇన్స్టాల్ చేస్తే ఏమవుతుందంటే ఒకే సిస్టంలో అంటే ఒకే ఎస్ఐడిలో అబాపు అండ్ జావా అంటే ఒకే ఇన్స్టాలేషన్లో మీ ల్యాప్టాప్లోనే మీరు ఇన్స్టాల్ చేస్తున్నారు. మీ ల్యాప్టాప్లో మీరు ఎస్ఏపి సొల్యూషన్ మేనేజర్ 7.1 ఇన్స్టాల్ చేశారు. ఏమవుతుందంటే ఒకేసారి మీ ఇన్స్టాలేషన్లో అబాపు జావా ఒకే ఇన్స్టాలేషన్ అంటే అబాపు సపరేట్ గా ఇన్స్టాల్ చేసి తర్వాత జావా ఇన్స్టాల్ చేయటం అలా చేయకుండా ఒకే ఇన్స్టాలేషన్ లో ఒకే ఎస్ఐడిలో అబాపు జావా రెండు కలిసి ఒకేసారి ఇన్స్టాల్ అయిపోద్ది. దాన్నే డ్యూల్ స్టాక్ సిస్టమ్ అంటారు. ఎందుకంటే ఒకే సిస్టమ్ లో మీరు అబాప్ మెయింటైన్ చేశారు, జావా మెయింటైన్ చేశారు. దాన్నే డ్యూల్ స్టాక్ సిస్టమ్ అని పిలుస్తారు. కానీ ఏం జరిగిందంటే ఆ ఎస్ఏపి సొల్యూషన్ మేనేజర్ 7.1 అనే ప్రోడక్ట్ వర్షన్ ఎక్స్పైర్ అయిపోయింది. అది అందుబాటులో లేదు ఎవ్వరికి. అంతే అందుబాటులో లేదంటే ఇప్పుడు మనము డ్యూయల్ స్టాక్ సిస్టమ్ అనేది ఇన్స్టాల్ చేయలేం. ఇక్కడ సొల్యూషన్ మేనేజర్ 7.2 గాని చూసామంటే ఇక్కడ ఎస్ఏపి సొల్యూషన్ మేనేజర్ 7.2 చేస్తే అబాప్ సెపరేట్ గా జావా సెపరేట్ గా ఇన్స్టాల్ చేసేలాగా ఇచ్చేసేది ఆప్షన్. అంటే ముందు అబాప్ ఇన్స్టాల్ చేయండి. అబాప్ ఇన్స్టాల్ చేశాక జావా ఇన్స్టాల్ చేయండి. రెండు సెపరేట్ గా అంటే ఒకే ఇన్స్టాలేషన్ లో రెండు కలిపి ఇన్స్టాల్ అయ్యేలా కాకుండా అబాప్ ఒకసారి ఇన్స్టాల్ అయ్యేలాగా జావా ఒకసారి ఇన్స్టాల్ అయ్యేలాగా ఇచ్చేసాడు ఆప్షన్. కానీ సొల్యూషన్ మేనేజర్ 7.1 అనేది కానీ మనం కానీ ఇన్స్టాల్ చేసామంటే మనము ఒకే ఇన్స్టాలేషన్ ఇక్కడ కూడా ఉందో లేదో చూద్దాం ఆప్షన్. సొల్యూషన్ మేనేజర్ 7.1 అనేది ఉందో లేదో. కానీ నేను నేర్చుకునే టైంలో ఓల్డెన్ డేస్ లో ఆ ఎస్ఏపి సొల్యూషన్ మేనేజర్ అనేది చాలా డిమాండ్ ఉండేది. ఆ టైంలో మేము ఆ ఎస్ఏపి సొల్యూషన్ మేనేజర్ అనేది యూజ్ చేశాను. ఇప్పుడైతే ఆ ఎస్ఏపి సొల్యూషన్ మేనేజర్ 7.2 లేదు. ఓకే, ఇక్కడ డ్యూల్ స్టాక్ సిస్టమ్ అంటే ఇప్పుడు సిస్టమ్స్కి వెళ్ళామంటే కంపెనీలోకి వెళ్ళామంటే ఇవ్వండి అబాప్ సిస్టమ్స్. మీరు కంపెనీలో అబాప్ సిస్టమ్ యూస్ చేస్తారు లేదా అబాప్ కాకపోతే జావా సిస్టమ్స్. ఇదిగోండి జావా సిస్టమ్స్. సో డ్యూయల్ అన్నాను కదా ఇంత ముందు ఉండింది. ఇప్పుడు డ్యూయల్ ఉందో లేదో చూద్దాము. టోటల్ గా ఇక్కడ చూడండి మనకి ఇదిగోండి డ్యూయల్. ఇవన్నీ అవుట్డేటెడ్ డ్యూయలే. ఇదిగోండి ఇవన్నీ అవుట్డేటెడ్. ఇదిగోండి సొల్యూషన్ మేనేజర్ ఉంది కదా. ఇదిగోండి నేను క్లిక్ చేస్తాను. సొల్యూషన్ మేనేజర్ 7.1 ఉంటుంది చూడండి. ఇదిగోండి ఇక్కడ క్లిక్ చేశాక ఇదిగోండి ఎస్ఏపి సొల్యూషన్ మేనేజర్ 7.1 యూజ్ చేసి మనం డ్యూల్ స్టాక్. ఇదిగోండి ఇది జావా యాడ్ అను. ఇది జావా యాడ్ అను. అలాగే ఎస్ఏపి అండర్ స్కోర్ బేసిస్ ఉంటుంది చూడండి. ఇదిగోండి ఎస్ఏపి అండర్ స్కోర్ బేసిస్ ఇది అబాప్ కాంపోనెంట్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్. సో చూసారా ఒకే సిస్టమ్ లో అబాప్ అండ్ జావా రెండు ఉన్నాయి. ఇది జావాకు సంబంధించింది. జావా ఉంది, అబాప్ సంబంధించింది ఉంది. అంటే ఒకే సిస్టమ్ ఎస్ఏపి సొల్యూషన్ మేనేజర్ 7.1 అనేది మనం యూజ్ చేసి ఒకే సిస్టంలో మనం అబాప్ జావా ఇన్స్ రెండు ఇన్స్టాల్ చేయవచ్చు. అంటే ఒకే ఇన్స్టాలేషన్ లో. ఇక్కడ హైలైట్ ఏంటంటే ఈ ఎస్ఏపి సొల్యూషన్ మేనేజర్ 7.1 ఒక్కసారి కానీ మీ ల్యాప్టాప్ లో కానీ ఇన్స్టాల్ చేస్తే ఒకే ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక మీరు చూసుకుంటే అబాప్ సిస్టమ్ ఉంటుంది, జావా సిస్టమ్ ఉంటుంది. అంటే ఆ సిస్టమ్ లో అబాప్ కు సంబంధించిన వర్క్ చేయొచ్చు, జావా సంబంధించిన వర్క్ చేయొచ్చు. కానీ ఈ ప్రోడక్ట్ వర్షన్ ఎక్స్పైర్ అయిపోయింది. కానీ ఇప్పుడున్న సిస్టమ్స్ అన్ని ఎలా ఉన్నాయంటే ఒక సిస్టంలో అబాప్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తారు, ఇంకో సిస్టంలో జావా సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తారు. రెండు కలిపి ఒక సిస్టంలో మనం ఇన్స్టాల్ చేయలేము. ఇదిగోండి కంపెనీలో ఎలా ఉంది, జావా సిస్టమ్స్ అన్ని ఇట్లాగా ఒక్కొక్క సిస్టంలో జావా ఉంది. ఇంకెలా అబాప్స్ వచ్చి ఒక్కొక్క సిస్టంలో అబాప్ ఉంది. అబాప్ జావా కలిసి ఒకే సిస్టంలో లేవు. సో ఈ విధంగా మెయింటైన్ చేస్తున్నారు. సో ఇక్కడ మీకు డ్యూయల్ స్టాక్ సిస్టమ్ అన్నారు కదా. ఇక్కడ మనకి సింగిల్ స్టాక్ సిస్టమ్ అంటారు. సింగిల్ స్టాక్ సిస్టమ్ అంటే ఏంటంటే ఇక్కడే మీకు డెఫినేషన్ కూడా ఉంటుంది. SAP systems
that are based either on AS ABAP or AS Java, either on AS ABAP or AS Java, are called single stack system. సో సింగిల్ స్టాక్ సిస్టమ్ అంటే ఇది. ఓకే, సో అంటే కంపెనీలో ఒక సిస్టంలో అడాప్ ఉంటుంది, ఒక సిస్టంలో జావా ఉంటుంది. సో సింగిల్ స్టాక్ సిస్టమ్ అంటే అది ఆ సిస్టంలో అడాప్ సిస్టమ్ అయినా ఇన్స్టాల్ చేసి ఉండొచ్చు, లేదా జావా సిస్టమ్ అయినా ఇన్స్టాల్ చేసి ఉండొచ్చు. దాన్ని సింగిల్ స్టాక్ సిస్టమ్ అంటారు. ఎందుకంటే ఒక సిస్టమ్ లోపల అడాప్ సిస్టమే ఉండొచ్చు, లేదా జావా సిస్టమ్, రెండిట్లో ఏదో కలిపి ఇన్స్టాల్ చేసి ఉంటారు. దాన్నే సింగిల్ స్టాక్ సిస్టమ్ అంటారు. ఇంకా డ్యూయల్ స్టాక్ సిస్టమ్ అంటే ఇక్కడ ఉంది. SAP systems that are based simultaneously, dual stack system అంటే simultaneously on AS ABAP and AS Java. అంటే ఒకే సిస్టమ్ లో AS ABAP AS Java రెండు కలిసి ఉంటాయి. దాన్ని సైమల్టేనియస్ గా మనం అంటే AS ABAP మీద వర్క్ చేసి కాసేపు తర్వాత AS Java మీద వర్క్ చేయొచ్చు. అలాగా రెండు కలిపి ఒకే సిస్టమ్ లో పనిచేయొచ్చు. రెండు కలిపి ఒకే సిస్టమ్ లో మెయింటైన్ అవుతాయి. దాన్ని డ్యూయల్ స్టాక్ సిస్టమ్ అంటారు. ఇప్పుడు డ్యూయల్ స్టాక్ సిస్టమ్స్ అనేది లేదు. ఇంకా ఇక్కడ సపరేట్ స్టాక్ సిస్టమ్ అంటారు. ఇంకోటి డ్యూయల్ స్టాక్ స్ప్లిట్ అంటారు. డ్యూయల్ స్టాక్ స్ప్లిట్ నే సపరేట్ స్టాక్ సిస్టమ్ అంటారు. ఇదిగోండి ఇక్కడ మనకి డెఫినేషన్ కూడా ఉంటుంది. స్ప్లిట్టింగ్ ఏ డ్యూయల్ స్టాక్ సిస్టమ్ దట్ ఈస్ బేస్డ్ ఆన్ SAP NetWeaver ఇంటూ. ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడున్న రోజుల్లో డ్యూయల్ స్టాక్ సిస్టమ్ అంటే ఏమంటారంటే ఇదిగోండి ఈచ్ విత్ ఓన్ సిస్టమ్ అది. ఇప్పుడు డ్యూయల్ స్టాక్ సిస్టమ్స్ అనేది ఏంటంటే డ్యూయల్ స్టాక్ స్ప్లిట్ అంటే ఇది కూడా మనం చేయొచ్చు. ఈ ఎక్స్పెరిమెంట్ కూడా నేను ట్రై చేసి చెప్తాను. ఇప్పుడు డ్యూయల్ స్టాక్ స్ప్లిట్ అంటే అర్థం ఏంటంటే మనకి ఒక సిస్టమ్ లో SAP NetWeaver 7.5 అబాప్ అలాగే SAP NetWeaver 7.5 జావా రెండు కలిపి ఒకే సిస్టమ్ లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇప్పుడు ఈ సిస్టమ్ లో NetWeaver 7.5 జావా ఉంది. ఈ సిస్టమ్ లో NetWeaver 7.5 జావా ఉంది. SA2 అనే SIDతో SAA అనే SID పెట్టి అబాప్ కూడా ఇక్కడ నేను ఇన్స్టాల్ చేయగలను. అంటే జావా అబాప్ రెండు సిస్టమ్స్ ఒకే దాంట్లో మనం మెయింటైన్ చేయవచ్చు. ఇప్పుడు రెండు కలిపి ఒకే సిస్టమ్ లో ఉంటాయి, కానీ ఇదేంటంటే ఇది సపరేట్ నేమ్ తో ఉంటుంది, అబాప్ కూడా సపరేట్ నేమ్ తో ఉంటుంది. ఇప్పుడు రెండిటు ఒకే సిస్టమ్ లో మెయింటైన్ చేస్తూ ఒకదాన్ని వేరే సిస్టమ్ లోకి స్ప్లిట్ చేస్తూ ఇంకో దాన్ని వేరే సిస్టమ్ లోకి స్ప్లిట్ చేయొచ్చు. అలా చేసేదాన్నే డ్యూయల్ స్టాక్ స్ప్లిట్ అంటారు. సో డ్యూయల్ స్టాక్ సిస్టమ్ ని సపరేట్ చేసేవచ్చు. ఒక సిస్టమ్ లో అబాప్ కి ఒక సిస్టమ్ లో జావాని సపరేట్ చేయొచ్చు. దాన్నే డ్యూయల్ స్టాక్ స్ప్లిట్ అంటారు. డ్యూయల్ స్టాక్. సో అంటే దీన్ని సపరేటెడ్ స్టాక్ సిస్టమ్ అంటారు. సపరేట్ స్టాక్ సిస్టమ్ అంటారు. ఇక్కడ మీకు సింగిల్ స్టాక్ సిస్టమ్ అన్నాను. ఎన్ని టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ ఉంటాయి? సింగిల్ స్టాక్ సిస్టము, డ్యూయల్ స్టాక్ సిస్టమ్, ఇంకోటి ఏంటంటే సపరేట్ స్టాక్ సిస్టమ్. ఇలాగా మూడు రకాల సిస్టమ్స్ ఉంటాయి. సో డ్యూయల్ స్టాక్ సిస్టమ్ చెప్పాను, సింగిల్ స్టాక్ సిస్టమ్ అంతా ఏం చెప్పాను. సపరేట్ స్టాక్ సిస్టమ్ అంటే అదే ఒక సిస్టమ్ లో NetWeaver AS ABAP, NetWeaver AS ABAP జావా, AS జావా ఈ రెండు కలిపి ఒక సిస్టమ్ లో మీరు ఇన్స్టాల్ చేస్తారు. అప్పుడు ఏం చేయొచ్చు? ఇంకో ల్యాప్టాప్ కొన్నారు మీరు కొత్తది. ఇప్పుడు మీ దగ్గర ఒకే ల్యాప్టాప్ ఉంది, అందువల్ల 6 months నుంచి ఏం చేస్తున్నారంటే ఒకే ల్యాప్టాప్ లో NetWeaver AS ABAP, NetWeaver AS జావా రెండు కలిపి ఇన్స్టాల్ చేశారు. తర్వాత 6 months తర్వాత మీరు ఇంకొక ల్యాప్టాప్ కొనుక్కున్నారు, ఇంకో ల్యాప్టాప్ కూడా ఉంది మీ దగ్గర. అప్పుడు ఏం చేశారు? దీని లోపల NetWeaver AS ABAP లేదా NetWeaver AS జావా ఉంది కదా, రెండిట్లో ఏదో ఒకటి తీసుకుని పోయి స్ప్లిట్ చేశారు. అంటే సపరేట్ చేస్తున్నారు. సపరేట్ అంటే అర్థం ఏంటి? ఈ ల్యాప్టాప్ లో ఉన్నది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ AS జావానే నేను ఆ న్యూ ల్యాప్టాప్ లోకి స్ప్లిట్ చేసేసాను. అంటే అప్పుడు ఏమవుతుంది? స్ప్లిట్ జరిగిపోయినాక ఈ డ్యూయల్ స్టాక్ స్ప్లిట్ అనేది జరిగాక ఏం జరగద్దంటే కంప్లీట్ అయ్యాక
ఒక ల్యాప్టాప్ లోనే ఏఎస్ యాప్ ఉంటుంది, ఆ న్యూ ల్యాప్టాప్ లో ఏఎస్ జావా ఉంటుంది. అలాగా మనం స్ప్లిట్ చేస్తాము. దాన్నే డ్యూయల్ స్టాక్ స్ప్లిట్ అని పిలుస్తారు. సో ఇప్పుడు మనకి కంపెనీలో సింగిల్ స్టాక్ సిస్టమ్ ఒక్కటే యూజ్ చేస్తున్నాం. అంటే ఒక సిస్టంలో ఏఎస్ యాప్ కానీ ఇంకో సిస్టంలో ఏఎస్ జావా ఇలాగా మెయింటైన్ చేస్తున్నాం. సింగిల్ స్టాక్ సిస్టమ్స్ రెండు కలిపి, అంటే ఏఎస్ యాప్ ఏఎస్ జావా రెండు కలిపి ఒక సిస్టంలో ఇన్స్టాల్ చేయము. ఇప్పుడు అంతా సింగిల్ స్టాక్ సిస్టమ్సే. కంపెనీలో ఒక సిస్టంలో ఏఎస్ యాప్ ఇన్స్టాల్ చేస్తారు, ఇంకో సిస్టంలో ఏఎస్ జావా ఇన్స్టాల్ చేస్తారు. సో మనకి ఈ ఆ యూనిట్ లో లెసన్ 1 అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఆ యూనిట్ లో చూసుకుంటే మనకి లెసన్ 1 అనేది కంప్లీట్, ఇంకా పెండింగ్ ఏం లేదు ఆ లెసన్ అనేది. ఇప్పుడు మనం లెసన్ 2కి వెళ్ళొచ్చు. ఓకే, ఆ యూనిట్ లోనే లెసన్ 2 డిస్క్రైబింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఏఎస్ యాప్ ఏఎస్ జావా బేస్డ్ సిస్టమ్. అంతే ఇక్కడ మనము ఇప్పుడు ముందుగా ఏఎస్ యాప్ బేస్డ్ సిస్టమ్ చూద్దాం. ముందుగా ఏఎస్ యాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ అనేది చూద్దాం. సో ఇక్కడ ఈ ఇమేజ్ అనేది మీరు తెలుసుకోవాలి. ఈ ఇమేజ్ తెలుసుకోవాలి ఇప్పుడు దాని గురించి మనకి. సో ఇది చూసారంటే ఇది ఒక సిస్టమ్ అంటున్నారు. సో యాక్చువల్ గా ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇదిగోండి ఇప్పుడు సొల్యూషన్ మేనేజర్ 7.2 తీసుకుంటున్నాను, లేదా నెట్ వీవర్ 7.5. ఇదిగోండి నెట్ వీవర్ 7.5 2 టైప్స్ అబాప్ ఇన్స్టాల్ చేయొచ్చు, జావా అని చెప్పాను కదా. ఇదిగోండి SAP NetWeaver 7.5 ఏఎస్ అబాప్ సిస్టమ్ విత్ ఆల్ ఇన్స్టాన్సెస్ అని ఉంది కదా. ఇవి మ్యాండేటరీ ఇన్స్టాన్సెస్ అంటారు, వీటిని ఇన్స్టాన్సెస్ అని పిలుస్తారు. ఆ ఇన్స్టాన్సెస్ నేమ్ ఏంటి అనేది మనం చూద్దాం. అబాప్ సెంట్రల్ సర్వీస్ ఇన్స్టాన్స్, దీన్నే షార్ట్ కట్ లో ASCS ఇన్స్టాన్స్ అని మనం పిలవచ్చు. షార్ట్ కట్ లో ASCS ఇన్స్టాన్స్, అబాప్ సెంట్రల్ సర్వీసెస్ ఇన్స్టాన్స్, ASCS ఇన్స్టాన్స్. అంటే ఫుల్ ఫామ్ లో అబాప్ సెంట్రల్ సర్వీస్ ఇన్స్టాన్స్ అని పిలవచ్చు, లేదా షార్ట్ కట్ లో ASCS ఇన్స్టాన్స్ అని పిలవచ్చు. ఇది ఒక ఇన్స్టాన్స్ పేరు అది. సో ఇది అబాప్ సెంట్రల్ సర్వీస్ ఇన్స్టాన్స్ అనేది ఒక ఇన్స్టాన్స్ యొక్క పేరు. ఓకే, అలాగే డేటాబేస్ ఇన్స్టాన్స్ ఇది కూడా ఒక ఇన్స్టాన్స్ పేరు, డేటాబేస్ ఇన్స్టాన్స్ అనేది. అలాగే ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, ఇది కూడా ఒక ఇన్స్టాన్స్. దీన్ని కూడా మనం షార్ట్ కట్ లో PAS ఇన్స్టాన్స్ అని పిలవచ్చు. అలాగే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం కానీ నెట్ వీవర్ 7.5 కానీ SAP S/4HANA సర్వర్ కానీ SAP సొల్యూషన్ మేనేజర్ అబాప్ ఏ ప్రోడక్ట్ వర్షన్ అన్నా యూజ్ చేసి మనం అబాప్ బేస్డ్ SAP సిస్టమ్ కానీ ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు ఈ 3 ఇన్స్టాన్సెస్ అనేది ఖచ్చితంగా ఇన్స్టాల్ చేయాలి. ఎందుకు అంటే ఆ 3 మ్యాండేటరీ ఇన్స్టాన్సెస్. ఆ మూడిట్లో ఇప్పుడు నేను ఈ రెండు ఇన్స్టాన్సెస్ ఇన్స్టాల్ చేశాను. నేను డేటాబేస్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేయలేదు. డేటాబేస్ ఇన్స్టాన్స్ నేను ఇన్స్టాల్ చేయకుండా ఈ రెండు ఇన్స్టాన్సెస్ నేను ఇన్స్టాల్ చేస్తే అది SAP NetWeaver 7.5 ఏఎస్ అబాప్ సిస్టమ్ అవ్వదు. ఎందుకంటే ఈ 3 ఇన్స్టాన్సెస్ ఇన్స్టాల్ చేస్తేనే NetWeaver 7.5 ఏఎస్ అబాప్ సిస్టమ్ అవ్వద్ది. అంతే, ఖచ్చితంగా మనం అబాప్ సిస్టమ్ కానీ ఇన్స్టాల్ చేయాలి. మీరు ఏ ప్రోడక్ట్ వర్షన్ అన్నా యూజ్ చేసుకోండి,
మనం అబాప్ సిస్టమ్ కానీ ఇన్స్టాల్ చేయాలంటే ఖచ్చితంగా ఈ 3 ఇన్స్టాన్సెస్ ఇన్స్టాల్ చేయాలి మ్యాండేటరీగా. సో ఈ మూడిట్లో ఇది అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ అంటాం. సో ఈ 3 ఇన్స్టాన్సెస్ మ్యాండేటరీ ఇన్స్టాన్సెస్. ప్రతి అబాప్ సిస్టంలో ఈ 3 ఇన్స్టాన్సెస్ అనేది మ్యాండేటరీ ఇన్స్టాన్స్. మీరు ఏ ప్రోడక్ట్ వర్షన్ అయినా యూజ్ చేసుకుని అబాప్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఆ 3 ఇన్స్టాన్సెస్ ఖచ్చితంగా ఇన్స్టాల్ చేయాలి. వాటిని ఇన్స్టాన్సెస్ అంటారు. ప్రతి ఇన్స్టాన్స్ కి ఒక పేరు ఉంది. ఆ పేరుతో పిలవాలి మనము. అబాప్ సెంట్రల్ సర్వీస్ ఇన్స్టాన్స్, డేటాబేస్ ఇన్స్టాన్స్, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ అనేది. ఈ మూడిట్లో ఇది చెప్తుంది. నేను సెంట్రల్ సర్వీస్ ఇన్స్టాన్స్ అని చెప్తుంది. ఇదేం చెప్తుంది? నేను డేటాబేస్ ఇన్స్టాన్స్ అని చెప్తుంది. ఇది ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ అని చెప్తుంది. ప్రైమరీ అంటే అర్థం ఏంటి? సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ అని చెప్తుంది. సో మన లాంగ్వేజ్ లో ప్రైమరీ అంటే ఏంటి? ప్రైమరీ అంటే ఫస్ట్ అని పిలవచ్చు. అంటే ఫస్ట్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ అని పిలవచ్చు, లేదా మెయిన్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ అని పిలవచ్చు. అంటే ఇప్పుడు ఈ ప్రైమరీ అనేది హోల్డ్ చేసేసారు అనుకోండి. ఆ ప్రైమరీ హోల్డ్ చేసి కొరవచ్చి చదివితే అది చెప్తుంది, మనకి పేరులోనే చెప్తుంది, నేను అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ని అని చెప్తుంది. నేను అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ అని చెప్తుంది. ఇప్పుడు ఈ 3 మ్యాండేటరీ ఇన్స్టాన్సెస్ అన్నాను. అంటే మనము అబాప్ సిస్టమ్ కి ఈ 3 ఇన్స్టాన్సెస్ తప్ప ఇంకేమైనా ఇన్స్టాన్సెస్ ఉన్నాయా అంటే ఉన్నాయి. ఆ ఇన్స్టాన్సెస్ ఏంటంటే అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ అని ఉంటుంది. ఇదిగోండి అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, అలాగే ఎంక్యూ రిప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్. అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, దీనే షార్ట్ కట్ లో ఏఎస్ అని పిలుస్తాం. ఏఎస్ ఇన్స్టాన్స్ అని పిలుస్తాం. ఇంకోటి ఎంక్యూ రిప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, దీనే షార్ట్ కట్ లో ఈఆర్ఎస్ ఇన్స్టాన్స్ అని పిలుస్తాం. ఈ రెండు మ్యాండేటరీ ఇన్స్టాన్సెస్ కాదు. మ్యాండేటరీ ఇన్స్టాన్సెస్ కాదంటే ఇప్పుడు ఈ 2 ఇన్స్టాన్సెస్ నేను ఇన్స్టాల్ చేయకుండానే అబాప్ సిస్టమ్ బిల్డ్ చేయగలను. ఎందుకు? ఈ 2 ఇన్స్టాన్సెస్ ఇన్స్టాల్ చేయకుండా ఈ 3 ఇన్స్టాన్సెస్ ఒక్కటే నేను ఇన్స్టాల్ చేసి అబాప్ సిస్టమ్ నేను బిల్డ్ చేయగలను. ఎందుకంటే ఈ 2 మ్యాండేటరీ ఇన్స్టాన్సెస్ కాదు. ఇవి మనం ఇన్స్టాల్ చేసినా చేయకపోయినా అబాప్ సిస్టమ్ అనేది బిల్డ్ అవుతుంది. కానీ ఇవి రిక్వైర్మెంట్ బట్టి ఇన్స్టాల్ చేసుకోవాలి. అంటే మీకు అవసరం ఉంటేనే ఇన్స్టాల్ చేసుకోవాలి. అది ఏంటి అవసరం, ఎందుకు ఇన్స్టాల్ చేయాలనేది మీకు పోను ఈ క్లాసులో మీకు తెలుస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ప్రైమరీ చెప్పింది, నేను అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ని, నేను ఫస్ట్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్. ఇందులో ఈ 3 మ్యాండేటరీ ఇన్స్టాన్సెస్ అన్నాను. ఖచ్చితంగా ఈ 3 ఇన్స్టాల్ చేయాలన్నాను. సో ఇక్కడ ముందుగా ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ అవుతుంది. ఇందులో ఈ 2 అవసరం అవుతేనే ఇన్స్టాల్ చేయాలన్నాను. అంటే అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ అనేది ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేశాకే ఇన్స్టాల్ చేస్తాం అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్. ఇక్కడ కూడా చూడండి, అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ అనేది. సో ఇక్కడ అడిషనల్ అంటే అర్థం ఏంటి? అడిషనల్ అంటే ఎక్స్ట్రా అంటే రిక్వైర్మెంట్ ఉంటేనే. సో అంటే మ్యాండేటరీ కాదని. అడిషనల్ అంటే ఇక్కడ చూసారా, ఇందులో ఇది కూడా మనం హైడ్ చేసి చదివితే నేను అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ని అని చెప్తుంది. అది మనం హైడ్ చేసి చదివామంటే అదేం చెప్తుంది మనకి? నేను కూడా ఒక అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ నే అని మనకి చెప్తుంది. ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ అలాగో నేను కూడా అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ని అని చెప్తుంది మనకి. ఓకే, ఇప్పుడు టోటల్ గా
మ్యాండేటరీ రిక్వైర్మెంట్ ఉన్న ఇన్స్టాన్సెస్ అన్ని చూద్దాం. ఈ 3 మ్యాండేటరీ. ఈ 2 రిక్వైర్మెంట్ ఉన్న ఇన్స్టాన్సెస్. టోటల్‌గా ఈ 5 వచ్చి అబాప్ సిస్టమ్ యొక్క ఇన్స్టాన్సెస్. ఈ 5 వచ్చి అబాప్ సిస్టమ్ యొక్క ఇన్స్టాన్సెస్. వీటిల్లో ఇది అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్. ఇది కూడా అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్. ఈ రెండే అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్సెస్. కొరవై అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ కాదు. ఇది చెప్తుంది నేను ఎన్క్యూ రెప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ని ఈఆర్ఎస్ ఇన్స్టాన్స్ అని పిలవచ్చు. నన్ను ఈఆర్ఎస్ ఇన్స్టాన్స్ అని పిలవచ్చు, లేదా ఎన్క్యూ రెప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ అని పిలవచ్చు. నేను అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ని కాదు అని పేరులోనే చెప్తుంది. ఇది కూడా మీకు పేరులోనే చెప్తుంది. నేను సెంట్రల్ సర్వీస్ ఇన్స్టాన్స్ ని, నేను అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ని కాదు అని మీకు పేరులో చెప్తుంది. సో ఇప్పుడు మనకి అబాప్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి మనకి ఈ 5 ఇన్స్టాన్సెస్ అందుబాటులో ఉన్నాయి. ఈ 5 ఇన్స్టాన్స్ లో అబాప్ సిస్టమ్ బిల్డ్ చేయడానికి మనకు ఖచ్చితంగా ఈ ఇన్స్టాన్స్ అనేది మనం ఇన్స్టాల్ చేయాలి. ఈ ఇన్స్టాన్స్ అనేది మ్యాండేటరీ ఇన్స్టాన్స్. అలాగే ఈ ఇన్స్టాన్స్ ను కూడా మనం ఇన్స్టాల్ చేయాలి. ఇది కూడా మ్యాండేటరీ ఇన్స్టాన్స్. అలాగే ఈ ఇన్స్టాన్స్ ను కూడా మనం ఇన్స్టాల్ చేయాలి. ఇది కూడా మ్యాండేటరీ ఇన్స్టాన్స్. ఓకే, టోటల్‌గా 5 ఇన్స్టాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏసిఎస్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేశాను. ఇన్స్టాలేషన్ తర్వాత ఏసిఎస్ ఇన్స్టాన్స్ లోపల ఏమేమి ఉంటాయనేది మనం తెలుసుకోవాలి. సార్ మీకు ఇప్పుడు ఏం తెలిసింది? మీరు ఇప్పుడు అబాప్ సిస్టమ్ గాని ఇన్స్టాల్ చేస్తే ఇన్స్టాలేషన్ తర్వాత చూసుకుంటే ఈ 3 ఇన్స్టాన్సెస్ ఇన్స్టాల్ అయ్యింటాయి అని చెప్తున్నాను నేను. ఎందుకు అబాప్ సిస్టమ్ ఇన్స్టాల్ చేశాక ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక చూసుకుంటే ఈ 3 ఇన్స్టాన్సెస్ ఎందుకు ఇన్స్టాల్ అయ్యింటాయంటే ఈ 3 ఇన్స్టాన్సెస్ మ్యాండేటరీ ఇన్స్టాన్సెస్. ఖచ్చితంగా ఈ 3 ఇన్స్టాన్సెస్ ఇన్స్టాల్ చేస్తేనే మనం అబాప్ సిస్టమ్ ని బిల్డ్ చేసినట్టు. ఆ మూడిట్లో ఒక్క ఇన్స్టాన్స్ కూడా ఏదో ఒక ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేయకపోయినా మనం అబాప్ సిస్టమ్ ని బిల్డ్ చేసినట్టు కాదు. సో అంతే, ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక చూసుకుంటే మన సిస్టమ్ లో ఈ 3 ఇన్స్టాన్సెస్ అనేది ఉంటాయని చెప్తున్నాడు. నేను ఇక్కడ ఎస్ఏపి ఎస్4హనా సర్వర్ సిస్టమ్ అనేది ఇన్స్టాల్ చేసినాను. ఇప్పుడు ఈ ఎస్ఏపి ఎస్4హనా సర్వర్ సిస్టమ్ లో ఆ 3 ఇన్స్టాన్సెస్ ఖచ్చితంగా ఉంటాయి. ముందుగా ఇక్కడ మీరు ఏం తెలుసుకోవాలి? అబాప్ సెంట్రల్ సర్వీసెస్ ఇన్స్టాన్స్, ఏసిఎస్ ఇన్స్టాన్స్ లోపల ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక ఏమేమి ఉంటాయి. యాక్చువల్ గా ఇక్కడ ఇంకొకటి తెలుసుకోవాలి. ఓల్డెన్ డేస్ లో ఈ ఏసిఎస్ ఇన్స్టాన్స్ అనేది మ్యాండేటరీ ఇన్స్టాన్స్ కాదు. ఓల్డెన్ డేస్ లో మనకి ఈ ఏసిఎస్ ఇన్స్టాన్స్ అనేది మ్యాండేటరీ ఇన్స్టాన్సెస్ కాదు. కానీ ఇప్పుడున్న డేస్ లో ఖచ్చితంగా ఏసిఎస్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేయకుండా అబాప్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయలేము. ఈ ఏసిఎస్ ఇన్స్టాన్స్ లోపల ఏమేమి ఉంటాయంటే మెసేజ్ సర్వర్ అనే కాంపోనెంట్ ఉంటుంది. ఎన్క్యూ సర్వర్ అనే కాంపోనెంట్ ఉంటుంది. అంటే ఇన్స్టాలేషన్ కంప్లీట్, మీరు అబాప్ సిస్టమ్ ఇన్స్టాల్ చేశారు. మీరు అబాప్ సిస్టమ్ ఇన్స్టాల్ చేశాక ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక మీ అబాప్ సిస్టమ్ కానీ చూసుకుంటే దాని లోపల ఏసిఎస్ ఇన్స్టాన్స్ ఉంటుంది. ఆ ఏసిఎస్ ఇన్స్టాన్స్ కానీ మీరు ఓపెన్ గా చేసి చూస్తే ఆ ఏసిఎస్ ఇన్స్టాన్స్ లోపల మెసేజ్ సర్వర్ లేదా ఎన్క్యూ సర్వర్ ఉంటుంది అని అక్కడ చెప్తున్నారు. సో ఇక్కడ చూస్తే ఇప్పుడు ఇక్కడ చూసామంటే నా సిస్టంలో
ఇదిగోండి ఏసిఎస్ ఇన్స్టాన్స్ లోపల ఇదిగోండి నాకు ఇప్పుడు ఏసిఎస్ ఇన్స్టాన్స్ ఉంది. నీ సిస్టమ్ లోపల ఏసిఎస్ ఇన్స్టాన్స్ ఉంది. ఏసిఎస్ ఇన్స్టాన్స్ లోపల మెసేజ్ సర్వర్ ఉంది అని చెప్తున్నాడు. ఎంక్యూ సర్వర్ ఉందని చెప్తున్నాడు. ఇక్కడ వెబ్ డిస్పాచర్ కూడా ఉంది నా ఏసిఎస్ ఇన్స్టాన్స్ లోపల. కానీ మ్యాండేటరీగా బై డిఫాల్ట్ గా ఏసిఎస్ ఇన్స్టాన్స్ లోపల మెసేజ్ సర్వరు ఎంక్యూ సర్వరే ఉంటుంది. కానీ ఇక్కడ వెబ్ డిస్పాచర్ అనేది ఎందుకు ఉందంటే మనకి ఇన్స్టాలేషన్ టైంలో ఇదిగోండి ఇన్స్టాలేషన్ జరిగేటప్పుడు ఈ ఇమేజ్ చూడండి. ఇన్స్టాలేషన్ జరిగేటప్పుడు అడిషనల్ కాంపోనెంట్స్ అంతే క్లియర్ గా చెప్తున్నాడు. ఏసిఎస్ ఇన్స్టాన్స్ లోపల ఉన్న ఈ మెసేజ్ సర్వర్ ని కాంపోనెంట్ అని పిలవాలి, ఎంక్యూ సర్వర్ ని కాంపోనెంట్ అని పిలవాలి అని చెప్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ క్లియర్ గా చెప్తున్నాడు అడిషనల్ కాంపోనెంట్స్ టు బి ఇంక్లూడెడ్ ఇన్ ద ఏసిఎస్ ఇన్స్టాన్స్. ఇన్స్టాలేషన్ టైంలో మిమ్మల్ని అడుగుతున్నాడు అడిషనల్ కాంపోనెంట్స్ ఉన్నాయి, అవి మీరు ఇంక్లూడ్ చేసుకుంటారా, ఏసిఎస్ ఇన్స్టాన్స్ లోపల ఇన్స్టాల్ చేసుకుంటారా అడిషనల్ కాంపోనెంట్స్ ఏవేవి అని చెప్తున్నాడు. వెబ్ డిస్పాచరు, గేట్వే, ఈ రెండు అడిషనల్ కాంపోనెంట్స్ మీరు ఏసిఎస్ ఇన్స్టాన్స్ లోపల ఆ రెండింటిని ఇన్స్టాల్ చేసుకుంటారా లేదా రెండిట్లో ఏదో ఒకటి ఇన్స్టాల్ చేసుకుంటారా నన్ను అడిగింది ఇన్స్టాలేషన్ టైంలో. నేను ఇన్స్టాలేషన్ టైంలో నాకు వెబ్ డిస్పాచర్ కాంపోనెంట్ కావాలి ఏసిఎస్ ఇన్స్టాన్స్ లోపల, ఎస్ఏపి వెబ్ డిస్పాచర్ కాంపోనెంట్ ని ఏసిఎస్ ఇన్స్టాన్స్ లోపల ఇన్స్టాల్ చేయమని నేను చెప్పాను. అందువల్ల నాకు ఇక్కడ వెబ్ డిస్పాచర్ కాంపోనెంట్ ని ఏసిఎస్ ఇన్స్టాన్స్ లోపల ఇన్స్టాల్ చేసింది. యాక్చువల్ గా ఓల్డెన్ డేస్ లో మనకి ఈ ఆప్షన్ లేదు. సో ఇక్కడ ఈ రెండు గేట్వే కూడా సెలెక్ట్ చేసుకుంటే నాకు గేట్వే కాంపోనెంట్ కూడా ఉంటుంది. నేను గేట్వే సెలెక్ట్ చేసుకోలేదు కాబట్టి నాకు ఇక్కడ గేట్వే కాంపోనెంట్ లేదు. ఒకవేళ నేను ఇక్కడ వెబ్ డిస్పాచర్ కూడా సెలెక్ట్ చేసుకోకపోతే నాకు ఏసిఎస్ ఇన్స్టాన్స్ లోపల మెసేజ్ సర్వర్, ఎంక్యూ సర్వర్ ఆ రెండే ఉంటాయి. అది సో ఏసిఎస్ ఇక్కడ మీరు ఏం తెలుసుకుంటున్నారంటే అబాప్ సెంట్రల్ సర్వీసెస్ ఇన్స్టాన్స్ అనేది ఒక అబాప్ సిస్టమ్ యొక్క మ్యాండేటరీ ఇన్స్టాన్స్. అది ఖచ్చితంగా ఇన్స్టాల్ చేయాలి. దాన్ని మనం అబాప్ సెంట్రల్ సర్వీసెస్ ఇన్స్టాన్స్ అని పిలవచ్చు, లేదా షార్ట్ కట్ లో ఏసిఎస్ ఇన్స్టాన్స్ అని పిలవచ్చు. అది ఇన్స్టాలేషన్ చేశాక ఆ ఇన్స్టాన్స్ లోపల చూస్తే ఆ ఇన్స్టాన్సెస్ లోపల ఏ కాంపోనెంట్స్ ఉంటాయనేది మనం ఇక్కడ తెలుసుకున్నాము. ఓకే, ఏసిఎస్ ఇన్స్టాన్స్ గురించి మనం తెలుసుకున్నాం, కంప్లీట్ అయింది. ఇంకా డేటాబేస్ ఇన్స్టాన్స్ కూడా ఉంటుంది. డేటాబేస్ ఇన్స్టాన్స్ అనేది మనకి ఎందుకు, డేటాని స్టోర్ చేసుకునేదానికి ఆ పర్టికులర్. ఇంకా నెక్స్ట్ ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోపల ఏముంటుంది అనేది మనం తెలుసుకోవాలి. పిఏఎస్ ఇక్కడ చూస్తే ఇక్కడ ఏంటంటే మీరు ఈ ప్రైమరీ అబాప్ సెంట్రల్ సర్వీస్ ఇన్స్టాన్స్ ని, డేటాబేస్ ఇన్స్టాన్స్ ని, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ని కలిపి ఒకే సిస్టమ్ లో ఇన్స్టాల్ చేయొచ్చు. లేదా ఈ ఏసిఎస్ ఇన్స్టాన్స్ ని ఒక సిస్టమ్ లో, ఈ డేటాబేస్ ఇన్స్టాన్స్ ని ఒక సిస్టమ్ లో, ఈ ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ని ఒక సిస్టమ్ లో అలా కూడా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోపల ఏముంది, ఇక్కడ ఈ ఇమేజ్ కానీ చూస్తే చూడండి, ఇది ఒక సిస్టమ్ అని చెప్తున్నాడు. బాక్స్ చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఒక సిస్టము. దీని లోపల ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేసాము, ఏసిఎస్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేసాము. ఇదిగోండి ఏసిఎస్ ఇన్స్టాన్స్ లోపల ఎంక్యూ సర్వర్, ఈఎస్ అంతే ఎంక్యూ సర్వర్ ఉంది, ఎంఎస్ అంతే మెసేజ్ సర్వర్ ఉంది. ఇదిగోండి నేను చెప్పాను కదా వెబ్ డిస్పాచర్ మనకి ఆప్షన్ ఇది, అలాగే గేట్వే. సో ఏసిఎస్ ఇన్స్టాన్స్ లోపల ఈ 4 కాంపోనెంట్స్ ఉంటాయి. కానీ ఈ 2 కాంపోనెంట్స్ బై డిఫాల్ట్ గా ఇన్స్టాల్ అయిపోతాయి. కానీ ఇన్స్టాలేషన్ టైంలో ఈ 2 కాంపోనెంట్స్ లో మీరు ఏ కాంపోనెంట్ సెలెక్ట్ చేసుకుంటే 2 సెలెక్ట్ చేసుకుంటే 2 ఇన్స్టాల్ అవుతాయి, 2 సెలెక్ట్ చేసుకోకపోతే 2 ఇన్స్టాల్ అవ్వవు, లేదా ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటే ఒకటే ఇన్స్టాల్ అవుతాయి. ఇప్పుడు ఈ ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోపల ఏముందో చూద్దాం. అంటే ఇది కూడా మ్యాండేటరీ ఇన్స్టాన్స్. అంటే మనం అబాప్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయాలి అంతే. అబాప్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయాలంటే ఏసిఎస్ ఇన్స్టాన్స్ మ్యాండేటరీ ఇన్స్టాన్స్ ఖచ్చితంగా మనం ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాలేషన్ తర్వాత ఆ ఇన్స్టాన్స్ లో ఏమున్నాయనేది మనం తెలుసుకున్నాము. డేటాబేస్ ఇన్స్టాన్స్ కూడా మ్యాండేటరీ ఇన్స్టాన్స్. ఇంకా ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ కూడా ఖచ్చితంగా ఇన్స్టాల్ చేయాలి. అబాప్ సిస్టమ్ బిల్డ్ చేయాలంటే
అది మ్యాండేటరీ ఇన్స్టెన్స్. ఆ ఇన్స్టెన్స్ లోపల ఏమున్నాయనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఈ ఇన్స్టెన్స్ లోపల ఇదిగోండి డిస్పాచర్ అని ఉంది. డిస్పాచర్ ఐజిఎస్ వాచ్ డాగ్ అని ఉంది. సో ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టెన్స్ లోపల డిస్పాచరు ఐజిఎస్ వాచ్ డాగ్ సో ఈ ఐజిఎస్ ని ఫుల్ ఫామ్ లో మనం ఇంటర్నెట్ గ్రాఫిక్ సర్వర్ అని పిలవచ్చు. ఈ ఐజిఎస్ ని ఫుల్ ఫామ్ లో అంటే మనకి ఐజిఎస్ వాచ్ డాగ్, డిస్పాచరు ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, డిస్పాచరు ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోపల మనకి డిస్పాచరు ఐజిఎస్ వాచ్ డాగ్, అలాగే ఇంకా ఏమేమి ఉన్నాయి, గేట్వే ఐసిఎం కూడా ఉంది. అంటే గేట్వే ఐసిఎం, సో ఇంటర్నెట్ కమ్యూనికేషన్ మేనేజర్ ఫుల్ ఫామ్, ఐసిఎం ఫుల్ ఫామ్. సో అంతే, ఇవి నేమ్స్ మీకు కొత్తగా ఉంటాయి. మెసేజ్ సర్వర్ అనేది ఒక పేరు, ఎంక్యూ సర్వర్ అనేది ఒక పేరు, ఇవి ఏసిఎస్ ఇన్స్టాన్స్ లోపల ఉంటాయి. సో అలాగే గేట్వే వెబ్ డిస్పాచర్ అనేది ఒక పేరు, ఏసిఎస్ ఇన్స్టాన్స్ లోపల ఉంటాయి. అలాగే ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ కానీ మనం ఓపెన్ చేసి చూస్తే ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోపల డిస్పాచర్ ఉంటుంది, ఐజిఎస్ వాచ్ డాగ్ అని ఉంటుంది, గేట్వే అని ఉంటాయి, ఐసిఎం ఇంటర్నెట్ కమ్యూనికేషన్ మేనేజర్ అనేది ఉంటాయి. వాటి యొక్క పేర్లు అవి. అలాగే దీని లోపల వర్క్ ప్రాసెస్ అని కూడా ఉంటాయి. ఆ వర్క్ ప్రాసెస్ ఏవేవో చూద్దాం. వీటి లోపల వర్క్ ప్రాసెస్ కూడా ఉంటాయి. ఆ వర్క్ ప్రాసెస్ ఏవేవి అనేది మనం చూద్దాం ఇప్పుడు. ఇదిగోండి డిఐఏ. డిఐఏ అంటే డైలాగ్ వర్క్ ప్రాసెస్. డైలాగ్ అనేది ఒక వర్క్ ప్రాసెస్. ఇదిగోండి యూపీడి అని ఉంది. యూపీడి అంటే అప్డేట్ 1 అంటాం. అది ఒక వర్క్ ప్రాసెస్ అని పిలుస్తారు, వర్క్ ప్రాసెస్ అంటారు. పిటిసి అంటే బ్యాక్గ్రౌండ్ వర్క్ ప్రాసెస్ అంటారు. బిటిసి అంటే బ్యాక్గ్రౌండ్. ఇంకోటి ఎస్పిఓ అంటే స్పూల్ వర్క్ ప్రాసెస్ అంటారు. ఇంకోటి యూపి2 అంటారు. దీన్నే అప్డేట్ 2 అంటారు. అప్డేట్ 2 వర్క్ ప్రాసెస్ అంటారు. టోటల్ గా డైలాగ్ వర్క్ ప్రాసెస్ అనేది ఒకటి, అప్డేట్ 1 అనేది ఒక వర్క్ ప్రాసెస్, బ్యాక్గ్రౌండ్ అనే వర్క్ ప్రాసెస్, స్పూల్ అనేది వర్క్ ప్రాసెస్, అప్డేట్ 2 అనే వర్క్ ప్రాసెస్ ఉంటాయి. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోపల వర్క్ ప్రాసెస్ ఉన్నాయి, ఏసిఎస్ ఇన్స్టాన్స్ లోపల వర్క్ ప్రాసెస్ ఎందుకు లేవు అని మీకు డౌట్ రావచ్చు. సో అదే ఇక్కడ వర్క్ ప్రాసెస్ అనేది ఈ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోపలే ఉంటాయి. వర్క్ ప్రాసెస్ అనేది అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోపలే ఉంటాయి. సో ఇదేంటి, సెంట్రల్ సర్వీస్ ఇన్స్టాన్స్ కాబట్టి వర్క్ ప్రాసెస్ ఉండవు. వర్క్ ప్రాసెస్ వచ్చి అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోపలే ఉంటాయి. ఇది ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, పేరులోనే చెప్తుంది నేను అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ని. సో అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ కాబట్టి దీని లోపల వర్క్ ప్రాసెస్ ఉన్నాయి. సో ఇది ఈ మ్యాండేటరీ ఇన్స్టాన్సెస్. ఇంకా ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోపల ఏవైతే ఉన్నాయో అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోపల కూడా అవే ఉంటాయి. అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోపల కూడా అవే ఉంటాయి. మీకు ఒక డౌట్ రావచ్చు, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోపల ఏవైతే డిస్పాచర్, ఐజిఎస్ వాచ్డాగ్, గేట్వే, ఐసిఎం వర్క్ ప్రాసెస్ ఏవైతే ఉన్నాయో అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోపల కూడా అవే ఉన్నాయి యాస్టీసు. అప్పుడు రెండిటికి ఎందుకు సపరేట్ నేమ్స్ పెట్టారు, ఒకే నేమ్ పెట్టుకోవచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. దాని గురించి మీకు ఈ టాపిక్, ఈ ఎక్స్పెరిమెంట్ చెప్పేటప్పుడు మీకు క్లారిటీ ఇస్తాను.
ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ గురించి చెప్పేటప్పుడు మీకు క్లారిటీ ఇస్తాను. ప్రెసెంట్ ఇప్పుడు మీరు ఇక్కడ ఏంటంటే ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక మ్యాండేటరీ ఇన్స్టాన్సెస్ ఏవేవి ఇన్స్టాన్సెస్ మీకు అందుబాటులో ఉంటాయి, సో ఆ ఇన్స్టాన్సెస్ లోపల ఏవేవి ఉంటాయి అనేది డీటెయిల్స్ చెప్తున్నాను ఇక్కడ అంతే. సో ఇప్పుడు ఇంకా ఫైనల్ గా ఎన్క్యూర్ రిప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ చూసుకుంటే ఫైనల్ గా మనము ఎన్క్యూర్ రిప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ కానీ చూసుకుంటే ఈఆర్ఎస్ ఇన్స్టాన్స్ కానీ చూసుకుంటే దీని లోపల ఎన్క్యూర్ రిప్లికేటర్ అని ఉంటుంది. ఏముండవు, ఒకే ఒకటి ఉంటుంది, దాన్ని ఎన్క్యూర్ రిప్లికేటర్ అంటారు. అది తప్ప ఇంకేముండదు, ఎన్క్యూర్ రిప్లికేటర్ అనేది ఉంటుంది. సో ఇవి ఇన్స్టాన్సెస్ లోపల ఏవేవి ఉంటాయి, ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక ఇన్స్టాన్సెస్ కానీ ఓపెన్ చేసి చూస్తే ఏ ఇన్స్టాన్స్ లోపల ఏవేవి ఉంటాయి. సో ఏసిఎస్ ఇన్స్టాన్స్ లోపల ఇన్స్టాన్సెస్ కంప్లీట్ అయ్యాక చూసుకుంటే ఏసిఎస్ ఇన్స్టాన్స్ లోపల ఏవేవి ఉంటాయి. సో ఇందులో ఈ రెండు ఏసిఎస్ ఇన్స్టాన్స్ లోపల ఈ రెండు కంపల్సరీగా ఉంటాయి. ఆప్షనల్ గా వచ్చి వెబ్ డిస్పాచర్ అండ్ గేట్వే, ఈ రెండు ఆప్షనల్. ఇక్కడ ఓకే, ఏసిఎస్ ఇన్స్టాన్స్ ఇది. ఏసిఎస్ ఇన్స్టాన్స్ అనేది మ్యాండేటరీ ఇన్స్టాన్స్. అబాప్ సిస్టమ్ లో ఖచ్చితంగా ఏసిఎస్ ఇన్స్టాన్స్ ఉంటుంది. ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక ఏసిఎస్ ఇన్స్టాన్స్ లోపల ఏముంది, డేటాబేస్ ఇన్స్టాన్స్ మ్యాండేటరీ ఇన్స్టాన్స్ ఖచ్చితంగా ఇన్స్టాల్ చేయాలి. అలాగే ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ కూడా మ్యాండేటరీ ఇన్స్టాన్స్. ఇది ఒక అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్. ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోపల ఏవేవి ఉంటాయి, ఏ వర్క్ ప్రాసెస్ ఉంటాయి అనేది మనం తెలుసుకున్నాం. అలాగే ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ అనేది రిక్వైర్మెంట్ బట్టి మనం ఇన్స్టాల్ చేస్తాము. దాని లోపల ఏ ఇన్స్టాన్సెస్ ఉంటాయి, వర్క్ ప్రాసెస్ ఏవేవి ఉంటాయనే తెలుసుకున్నాము. అలాగే ఎన్క్యూర్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ అనేది ఒక ఇన్స్టాన్స్, అబాప్ ఇన్స్టాన్స్. దాని లోపల ఏముంటుంది అనేది మనం తెలుసుకున్నాము. ఇప్పుడు ఒక సిస్టంలో ఎన్ని ఇన్స్టాన్సెస్ ఇన్స్టాల్ చేయొచ్చు, హౌ మెనీ ఇన్స్టాన్సెస్ ఇట్ ఈస్ పాసిబుల్ టు బిల్డ్. అంటే మనకు ఒక డౌట్, ఒక సిస్టంలో మనల్ని అడిగారు ఇంటర్వ్యూకే, నేను కూర్చున్నప్పుడు నన్ను అతను అడిగాడు ఒక సిస్టంలో మనం ఎన్ని ఇన్స్టాన్సెస్ ఇన్స్టాల్ చేయొచ్చు అంటాడు. ఇక్కడ ఇన్స్టాన్స్ నంబర్ అని ఉంటుంది. దాని గురించి మీకు చెప్పే ముందు ఇన్స్టాన్స్ నంబర్ అని ఉంటుంది. ఇన్స్టాన్స్ నంబర్ రేంజ్ వచ్చి 00 నుంచి 97 వరకు ఉంటుంది ఇన్స్టాన్స్ నంబర్ రేంజ్. సో ఓల్డెన్ డేస్ లో 98 అండ్ 99 కూడా యూజ్ చేస్తాం. అంతే నేను నేర్చుకునే టైంలో మనకి 00 నుంచి 99 వరకు ఉండింది. అంటే 98, 99 ఇన్స్టాన్స్ నంబర్ కూడా నేను నేర్చుకునే టైంలో అందుబాటులో ఉండింది నాకు, 98, 99 ఇన్స్టాన్స్ నంబర్ కూడా. కానీ ఇప్పుడు 98, 99 ఇన్స్టాన్స్ నంబర్ ని మనం యూజ్ చేయకూడదు. ఎందుకు? ఎస్ఏపి రూటర్ కోసము దాన్ని రిజర్వ్ చేసేసారు. దాన్ని రిజర్వ్ చేసేసారు. అంతే, మనం ఇప్పుడు ఈ 98, 99 ఇన్స్టాన్స్ నంబర్ యూజ్ చేయలేం. అసలు ఏంటి ఈ ఇన్స్టాన్స్ నంబర్ అంటే, మనకి ఇన్స్టాన్స్ నంబర్ అనేది సో ఇక్కడ కానీ చూస్తే ఇదిగోండి, ప్రతి ఇన్స్టాన్స్ కి ఇన్స్టాన్స్ నంబర్ ఉంది చూడండి, 40, 41 అని ఇన్స్టాన్స్ నంబర్ ఉంది చూసారా, దాన్ని ఇన్స్టాన్స్ నంబర్ అంటారు. 2 డిజిట్ నంబరు. ఇన్స్టాన్స్ నంబర్ అనేది 2 డిజిట్ నంబరు, 00 నుంచి 97 వరకు. అంతే. ఇక్కడ చూసారా, ప్రతి ఇన్స్టాన్స్ కి నేను ఇక్కడ ఇన్స్టాన్స్ నంబర్స్ ఇచ్చాను. ఇక్కడ అన్ని ఇన్స్టాన్సెస్ కి ఒకే ఇన్స్టాన్స్ నంబర్ నేను ఎందుకు ఇవ్వలేదంటే కుదరదు. ప్రతి ఇన్స్టాన్స్ కి వేరే వేరే ఇన్స్టాన్స్ నంబర్ ఇవ్వాలి. అన్ని ఇన్స్టాన్సెస్ కి ఒకే ఇన్స్టాన్స్ నంబర్ నేను ఇవ్వలేను, కుదరదు. సో ఇప్పుడు ఇక్కడ 2 ఇన్స్టాన్సెస్ ఇన్స్టాల్ చేస్తే 2 ఇన్స్టాన్స్ నంబర్ నేను యూజ్ చేశాను. ఇక్కడ మనకి ఎన్ని ఇన్స్టాన్సెస్ నంబర్స్ అందుబాటులో ఉన్నాయి, 00 నుంచి 97. అంతే, 98 ఇన్స్టాన్స్ నంబర్స్ మనకి అందుబాటులో ఉన్నాయి. 98 ఇన్స్టాన్స్ నంబర్స్ మనకి అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్క ఇన్స్టాన్స్ కి ఒక్కొక్క ఇన్స్టాన్స్ నంబర్ నేను ఇవ్వగలను. అంటే 00 ఒక ఇన్స్టాన్స్ కి, 01 ఒక ఇన్స్టాన్స్ కి అలా ఇస్తూ 98 ఇన్స్టాన్సెస్ ఇన్స్టాల్ చేశాను.
అప్పుడు నన్ను అడిగాడు 98 ఇన్స్టాన్సెస్ ఒక సిస్టంలో ఇన్స్టాల్ చేయగలమా అని నన్ను అడిగాడు. లేదు, లెక్కలేదు, ఎన్ని ఇన్స్టాన్సెస్ అన్నా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అని నేను ఆన్సర్ చెప్పాను. అప్పుడు నన్ను ఆ ఇంటర్వ్యూ అతను అడుగుతాడు, అదేలాగా ఇన్స్టాన్స్ నంబర్స్ 00 నుంచి 97 వరకే ఉంది కదా, ప్రతి ఇన్స్టాన్స్ కి వేరే వేరే ఇన్స్టాన్స్ నంబర్ ఇస్తావు. అక్కడ మనకి 98 ఇన్స్టాన్సెస్ నంబర్సే అందుబాటులో ఉన్నాయి. నువ్వు 98 ఇన్స్టాన్స్ నంబర్స్ యూజ్ చేసేసావు. 98 ఇన్స్టాన్సెస్ ఒక సిస్టమ్ లో బిల్డ్ చేసి 98 ఇన్స్టాన్సెస్ అనేది నువ్వు యూజ్ చేసేసాక ఇన్స్టాన్స్ నంబర్స్ ఇంకా మళ్ళీ ఎలా ఇన్స్టాన్సెస్ ఇన్స్టాల్ చేస్తావు అంటే చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ SA2లో 98 ఇన్స్టాన్సెస్ ఇన్స్టాల్ చేస్తాను. ఇంకో సిస్టమ్ పెట్టి NWG అని ఇంకో సిస్టమ్ ఇక్కడే ఇన్స్టాల్ చేసి దాంట్లో కూడా 98 ఇన్స్టాన్సెస్ ఇన్స్టాల్ చేస్తాను. అలాగే అబాప్ సిస్టమ్ ఎస్ ఫర్ అబాప్ అని పెట్టి అందులో కూడా 98 ఇన్స్టాన్సెస్ అని పిలవచ్చు. ఒకే సిస్టంలో అబాప్ ఇన్స్టాల్ చేయొచ్చు, ఒకే సిస్టంలో అబాప్ ఇన్స్టాల్ చేయొచ్చు, అలాగే జావా కూడా ఇన్స్టాల్ చేయొచ్చు. సపరేట్ గా ఒకే సిస్టంలో మెయింటైన్ చేయవచ్చు. సో అలాగా మనం సిస్టమ్స్ బిల్డ్ చేసుకుంటూ దాంట్లో ఒక్కొక్క సిస్టంలో 98 ఇన్స్టాన్సెస్ ఇన్స్టాల్ చేయొచ్చు. ఇప్పుడు ఈ సిస్టంలో నేను 98 ఇన్స్టాన్సెస్ ఇన్స్టాల్ చేయొచ్చు. ఇదే ఆపరేటింగ్ సిస్టంలో ఇంకో సిస్టమ్ బిల్డ్ చేసి 98 ఇన్స్టాన్సెస్ ఇన్స్టాల్ చేయొచ్చు. అందువల్ల లెక్కలేదు, ఎన్ని ఇన్స్టాన్సెస్ అన్నా మనం ఇన్స్టాల్ చేయగలం ఒక ఎస్ఏపి సిస్టమ్ లోపల. కానీ మనం ఒక ఎస్ఏపి సిస్టమ్ లోపల ఎన్ని ఇన్స్టాన్సెస్ మనం ఇన్స్టాల్ చేయగలము అంటే మీ హార్డ్వేర్ మీద డిపెండ్ అవుతుంది. మీ ర్యామ్, మీ ప్రాసెసర్, మీ హార్డ్ డిస్క్ ఎన్ని ఇన్స్టాన్సెస్ కి సపోర్ట్ చేస్తే అన్ని ఇన్స్టాన్సెస్ వరకే మనం ఇన్స్టాల్ చేయగలము. కానీ ఒక సిస్టమ్ లోపల ఎన్ని ఇన్స్టాన్సెస్ అన్నా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. అందులో లిమిట్ లేదు. కానీ మీ హార్డ్వేర్ ఎన్ని ఇన్స్టాన్సెస్ సపోర్ట్ చేస్తే అన్ని ఇన్స్టాన్సెస్ వరకే మనం ఇన్స్టాల్ చేయగలం అనేది మనం తెలుసుకోవాలి. ఓకే, అది ఓకే. ఇన్స్టాన్స్ ఓకే. ఇంకా ఇక్కడ మీకు అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ అని పిలుస్తున్నాము. కానీ రెండు ఇన్స్టాన్సెస్ లోపల ఒకటే ఉంది. ఇప్పుడు మిమ్మల్ని కంపెనీ ఇంటర్వ్యూలో అడుగుతారు, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ కి అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ కి డిఫరెన్సెస్ చెప్పరా అని మిమ్మల్ని అడుగుతారు. నన్నే అడిగారు. ఇప్పుడు ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోపల ఏవైతే ఉన్నాయో అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోపల కూడా అవే ఉన్నాయి కదా అని నన్ను అడిగారు. అవును అన్నాను నేను. అప్పుడు దాన్ని ఎందుకు ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ అని పిలుస్తారు, దీన్ని ఎందుకు అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ అని పిలుస్తారు, రెండింటిని కలిపి ఒకే పేరుతో పిలవచ్చు కదా, డిఫరెన్స్ ఏంటనేది నన్ను అడిగారు. అప్పుడు డిఫరెన్స్ ఏంటనేది నేను చెప్తాను. సో ఇక్కడ మనము ఈ ఇమేజ్ కానీ చూసామంటే ఇదిగోండి, ఈ ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, ఈ ASCS ఇన్స్టాన్స్ రెండు కలిపి ఒకే సిస్టమ్ లో ఇన్స్టాల్ చేశాడు. అదే డిఫరెన్స్. సో ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ కి అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ కి డిఫరెన్స్ ఏంటంటే ఈ ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ASCS ఇన్స్టాన్స్ తో కలిసి ఉంటుంది. అదే డిఫరెన్స్. సో ఎన్క్యూ రెప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోపల ఎన్క్యూ రెప్లికేటర్ ఉంటుంది. సో ఇదిగోండి, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోపల ఇంటర్నెట్ గ్రాఫిక్స్ సర్వర్, IGS వాచ్డాగ్, గేట్వే, ISM ఇంటర్నెట్ కమ్యూనికేషన్ మేనేజర్, డిస్పాచరు, డైలాగ్ వర్క్ ప్రాసెస్, అప్డేట్ వర్క్ ప్రాసెస్, బ్యాక్గ్రౌండ్, స్పూల్. ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోపల ఏవైతే ఉంటాయో అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోపల కూడా అవి ఉంటాయి. సో డిఫరెన్స్ వచ్చి ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ASCS ఇన్స్టాన్స్ కలిసి ఉంటుంది. అదే డిఫరెన్స్ ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ కి అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ కి. అది అబాప్ సిస్టమ్. అదే ఇక్కడ చెప్పింది. సో ఇప్పుడు దాకా మీకు ఏమేమి చెప్పానో అదే మ్యాటర్ కింద ఉంది. ఇదిగోండి, 98, 99 ఇన్స్టాన్స్ నంబర్ యూజ్ చేయకండి, SAP రూటర్ కోసం రిజర్వ్ చేశారు. అలాగే ఇన్స్టాన్స్ ని ఇప్పుడు అప్లికేషన్ సర్వర్ అని కూడా పిలుస్తుంటారు. కానీ అందరికి వాటిని ఇన్స్టాన్స్ అని పిలవటమే నోటెడ్. ఇంకా జావా బేస్డ్ SAP సిస్టమ్ గురించి వద్దాం. నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోయాము. నెక్స్ట్ టాపిక్ వచ్చే లోపల జావా బేస్ SAP
సిస్టమ్. అది నెక్స్ట్ టాపిక్ మనకి. ఇప్పుడు జావా బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ లో కూడా చూసుకుంటే ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, దీని షార్ట్ కట్ లో మనం పిఎస్ అని పిలుస్తాం. ఇక్కడ అబాప్ సెంట్రల్ సర్వీస్ ఉండదు, జావా సెంట్రల్ సర్వీస్ ఇన్స్టాన్స్ అని పిలుస్తాం. జావా సెంట్రల్ సర్వీస్ ఇన్స్టాన్స్ అని పిలుస్తాం. దీనే షార్ట్ కట్ లో ఎస్సిఎస్ అంటాం. అలాగే డేటాబేస్ ఇన్స్టాన్స్, ఈ మూడు మ్యాండేటరీ ఇన్స్టాన్స్. మనం జావా సిస్టమ్ బిల్డ్ చేయాలంటే ఈ మూడు ఇన్స్టాన్సెస్ ఖచ్చితంగా ఉండాలి. మనం జావా సిస్టమ్ బిల్డ్ చేయాలంటే ఈ మూడు ఇన్స్టాన్సెస్ ఖచ్చితంగా ఇన్స్టాల్ చేయాలి. అలాగే ఈ మూడు ఇన్స్టాన్సెస్ కాకుండా ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ కూడా ఉంటుంది. ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ అని ఉంటుంది, ఏఎస్. ఇందులో జావా సిస్టంలో ఎన్క్యూర్ రెప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఉండదు. జావా సిస్టంలో ఎన్క్యూర్ రెప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఉండదు. ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఉంది. ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, జావా సెంట్రల్ సర్వీస్ ఇన్స్టాన్స్, డేటాబేస్ ఇన్స్టాన్స్, ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్. ఇప్పుడు ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లో చూస్తే ఇదిగోండి సేమ్ ఇమేజ్. ఓకే, ముందు ఇదిగోండి ఎస్సిఎస్ ఇన్స్టాన్స్, సెంట్రల్ సర్వీస్ ఇన్స్టాన్స్ లో ఏమేమి ఉన్నాయని చూద్దాం. ఇదిగోండి ఇక్కడ ఇదిగోండి ఎస్సిఎస్ ఇన్స్టాన్స్. దీని లోపల చూస్తే ఇదిగోండి మెసేజ్ సర్వర్, ఎన్క్యూ సర్వర్, గేట్వే. ముందుగా మనం జావా సెంట్రల్ సర్వీసెస్ ఇన్స్టాన్స్ చూద్దాం. ఎస్సిఎస్ ఇన్స్టాన్స్. ఎస్సిఎస్ ఇన్స్టాన్స్ లోపల ఏముంది? మెసేజ్ సర్వర్, ఎన్క్యూ సర్వర్, మెసేజ్ సర్వర్ ఉంది. ఎస్సిఎస్ ఇన్స్టాన్స్ లోపల మెసేజ్ సర్వర్ ఉంది, ఎన్క్యూ సర్వర్ ఉంది, అలాగే గేట్వే ఉంది. గేట్వే ఉంది. ఇక్కడ కూడా అంతే. వెబ్ డిస్పాచర్ అనేది ఇన్స్టాలేషన్ టైంలో మనము జావా సిస్టమ్ ఇన్స్టాల్ చేసేటప్పుడు, ఇప్పుడు అబాప్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసేటప్పుడు మనకి ఇలాగా ఏసిఎస్ ఇన్స్టాన్స్ లోపల వెబ్ డిస్పాచర్ గేట్వే కావాలని మనల్ని అడిగింది కదా. అలాగే జావా సిస్టమ్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఎస్సిఎస్ ఇన్స్టాన్స్ లోపల వెబ్ డిస్పాచర్ కావాలని అడగద్ది, గేట్వే అడగదు. వెబ్ డిస్పాచర్ ఒక్కటే అడగద్ది. ఎస్సిఎస్ ఇన్స్టాన్స్ లోపల వెబ్ డిస్పాచర్ కావాలా, ఇన్స్టాల్ చేయమంటారా అని మనల్ని అడగద్ది జావా సిస్టమ్ ఇన్స్టాల్ చేసేటప్పుడు. అప్పుడు నేను కావాలి అని సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ ఎస్సిఎస్ ఇన్స్టాన్స్ లోపల వెబ్ డిస్పాచర్స్ ఉంది. అదే అక్కడ నేను ఇన్స్టాలేషన్ టైంలో నేను వెబ్ డిస్పాచర్ కానీ సెలెక్ట్ చేసుకోకుండా ఉండితే నాకు ఇప్పుడు ఎస్సిఎస్ ఇన్స్టాన్స్ లోపల వెబ్ డిస్పాచర్ ఉండేది కాదు. మెసేజ్ సర్వరు, ఎన్క్యూ సర్వరు, గేట్వే ఆ మూడే ఉండేది నాకు. నేను ఇన్స్టాలేషన్ టైంలో వెబ్ డిస్పాచర్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇప్పుడు ఎస్సిఎస్ ఇన్స్టాన్స్ లోపల వెబ్ డిస్పాచర్ కూడా ఉంది. అది ఇప్పుడు ఇక్కడ ఏంటి, ఎస్సిఎస్ ఇన్స్టాన్స్ అనేది ఒక మ్యాండేటరీ ఇన్స్టాన్స్. ఖచ్చితంగా జావా సిస్టమ్ ఇన్స్టాల్ చేయాలంటే ఎస్సిఎస్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేయాలి. ఎస్సిఎస్ ఇన్స్టాన్స్ లోపల ఏమేమి ఉన్నాయనేది నేను తెలుసుకున్నాను అంతే. ఇన్స్టాలేషన్ తర్వాత కంప్లీట్ అయ్యి చూసుకుంటే ఎస్సిఎస్ ఇన్స్టాన్స్ దాన్ని ఓపెన్ చేస్తే దాని లోపల ఏవేవి ఉంటాయనేది నేను తెలుసుకున్నాను క్లియర్ గా. నెక్స్ట్ డేటాబేస్ ఇన్స్టాన్స్ మీకు తెలిసిందే ఎందుకు డేటాబేస్ ఇన్స్టాన్స్ అనేది. నెక్స్ట్ ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్. దీన్నే షార్ట్ కట్ లో పిఎస్ అంటాం. ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోపల ఏమేమి ఉన్నాయని ఈ ఇమేజ్ లోనే మనకి చెప్పిన. ఇదిగోండి ఐసిఎం ఉంది, అలాగే జావా సర్వర్ ఉందని చెప్తున్నాడు మనకి. ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోపల ఐసిఎం అంటే ఇంటర్నెట్
కమ్యూనికేషన్ మేనేజర్ ఐసిఎం ఉంది. అలాగే జావా సర్వర్ అంటారు, జావా సర్వర్ ప్రాసెసర్ అంటారు, జావా సర్వర్ అంటారు. ఇదిగోండి ఇక్కడ మన దగ్గర ఆల్రెడీ ఉంది జావా సిస్టము. దాన్ని ఓపెన్ చేద్దాం. ఇక్కడ మనం ఓపెన్ చేసుకుంటే ఇదిగోండి ఐజేఎస్ వాచ్డాగ్ ఉంది. ఇదిగోండి ఐసిఎం జావా సర్వర్ ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోపల ఐసిఎం ఉంది, జావా సర్వర్ ఉంది. సో ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోపల ఏవైతే ఉన్నాయో ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోపల కూడా అవే ఉంటాయి. సో ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోపల ఏవైతే మనకు ఉంటాయో ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోపల కూడా అవే ఉంటాయి. సో ఇక్కడ కూడా అంతే. డిఫరెన్స్ ఏంటి? ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ కి ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ కి డిఫరెన్స్ ఏంటంటే ఇదిగోండి ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఎస్సిఎస్ ఇన్స్టాన్స్ తో కలిసి ఒకే సిస్టమ్ లో ఉంటుంది. అది డిఫరెన్స్. ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఎస్సిఎస్ ఇన్స్టాన్స్ తో ఉంటుంది. సో ఇప్పుడు ఒక క్లియర్ గా చెప్పాలంటే బ్రదర్స్ ఉన్నారు, ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరు బ్రదర్స్ కి డిఫరెన్స్ ఏంటంటే, సో బిగ్ బ్రదర్ స్మాల్ బ్రదర్ ఉన్నారు. వాళ్ళిద్దరు బ్రదర్స్ డిఫరెన్స్ ఏంటి? ఇద్దరు ఒకేలాగా ఉన్నారు. డిఫరెన్స్ ఏంటి అంటే బిగ్ బ్రదర్ మ్యారేజ్ అయినది వైఫ్ తో కలిసి ఉంటాడు, స్మాల్ బ్రదర్ మ్యారేజ్ అవ్వలేదు, సపరేట్ గా ఉంటాడు. అదే అలాగే ఇక్కడ కూడా ఈ ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఎస్సిఎస్ ఇన్స్టాన్స్ తో కలిసి ఉంటుంది. అదే ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ కి ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ కి డిఫరెన్స్. ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ సపరేట్ గానే ఉంటది. అది ఎస్సిఎస్ ఇన్స్టాన్స్ తో అలాగా ఏ ఇన్స్టాన్స్ తో కలిసి ఉండదు. సపరేట్ గా ఒక సిస్టమ్ లో ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఉంటుంది. కానీ ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ వచ్చి ఎస్సిఎస్ ఇన్స్టాన్స్ తో కలిసి ఒక సిస్టమ్ లో ఉంటుంది. అలాగే అబాప్ సిస్టమ్ లో కూడా ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ కలిసి అబాప్ సెంట్రల్ సర్వీస్ ఇన్స్టాన్స్ తో కలిసి ఒక సిస్టమ్ లో ఉంటుంది. ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ వచ్చి సపరేట్ గా ఒక సిస్టమ్ లో ఉంటుంది, సింగిల్ గా. అది డిఫరెన్స్. సో మనకి జావా సిస్టమ్ కి వచ్చే లోపల ఇంక్లూడ్ రెప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ అనేది ఉండదు. ఈ 4 ఇన్స్టాన్సెస్ ఉంటాయి. ఎస్సిఎస్ ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, ఎస్సిఎస్ ఇన్స్టాన్స్, డేటాబేస్ ఇన్స్టాన్స్, ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్. ఈ 4 ఇన్స్టాన్సెస్ ఉంటాయి. ఇంకో విషయం, వర్క్ ప్రాసెస్ అనేది అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ లోపల ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోపల ఉంటాయి. జావా బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లో వర్క్ ప్రాసెస్ ఉండవు. ఐసిఎం జావా సర్వరే ఉంటుంది. అది వర్క్ ప్రాసెస్ అబాప్ సిస్టమ్ లోనే ఉంటాయి, జావా సిస్టమ్ లో ఉండదు. ఓకే, ఈ టాపిక్ కూడా కంప్లీట్ అయిపోయింది, జావా సిస్టమ్. సో ఇక్కడ కూడా మనం ఏం తెలుసుకున్నామంటే జావా సిస్టమ్ ఇన్స్టాల్ చేశాక ఏవేవి ఇన్స్టాన్సెస్ ఉంటాయి, ఆ ఇన్స్టాన్సెస్ లోపల ఏవేవి ఉంటాయి అనేది మనం తెలుసుకున్నాం. అంటే ఇన్స్టాలేషన్ చేయకముందు మనం తెలుసుకున్నాం, ఇన్స్టాలేషన్ చేసి చూసి అర్థం చేసుకుంటాం. అది ఇంకా ఫైనల్ టాపిక్ ఆ లెసన్ లో యూనిక్ కోడ్ అంటారు. ఇక్కడే నేమ్ లో ఉంది, ఇది లాంగ్వేజ్ యూనిక్ కోడ్ కన్సిడరేషన్ గురించి చెప్తున్నాడు అని చెప్తున్నాడు. ఇక్కడ ఎస్ఏపి సిస్టమ్ సపోర్ట్ అప్ టు 40 డిఫరెంట్ లాంగ్వేజెస్ అని చెప్తున్నాడు. అక్కడ ఏం చెప్తున్నాడు మనకి, మీరు ఎస్ఏపి సిస్టమ్ ఇన్స్టాల్ చేశారు, ఇప్పుడు ఎస్ఏపి నెట్వీవర్ 7.5 ఏఎస్ అబాప్ ఇన్స్టాల్ చేశారు. ఆ సిస్టమ్ 40 డిఫరెంట్ లాంగ్వేజెస్ సపోర్ట్ చేస్తుంది. లేదా ఎస్ఏపి ఎస్ఫరనా సర్వర్ లేదా ఎస్ఏపి ఈసిసి ఏదో ఒకటి యూస్ చేసి మీరు అబాప్ సిస్టమ్ ఇన్స్టాల్ చేశారు, ఆ సిస్టమ్ 40 డిఫరెంట్ లాంగ్వేజెస్ సపోర్ట్ చేస్తుందని చెప్తున్నాడు మనకి. ఓకే, మనకి 40 డిఫరెంట్ లాంగ్వేజెస్ మీ ఎస్ఏపి సిస్టమ్ లో 40 డిఫరెంట్ లాంగ్వేజెస్ కావాలంటే యూనిక్ కోడ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయండి. మీకు ఆల్రెడీ తెలుసు 2 టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ ఉన్నాయనేది. యూనిక్ కోడ్ సిస్టమ్ షార్ట్ కట్ లో యూసి అనొచ్చు, నాన్ యూనిక్ కోడ్ సిస్టమ్ షార్ట్ కట్ లో ఎన్యూసి అని పిలవచ్చు. ఇప్పుడు 40 డిఫరెంట్ లాంగ్వేజెస్ మీ యొక్క ఎస్ఏపి సిస్టమ్ 40 డిఫరెంట్ లాంగ్వేజెస్ సపోర్ట్ చేయాలంటే యూనిక్ కోడ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయాలని చెప్తున్నాడు మనకి. అదే నాన్ యూనిక్ కోడ్ సిస్టమ్ కానీ మీరు ఇన్స్టాల్ చేశారంటే
మీ యొక్క ఎస్ఏపి సిస్టమ్ 40 డిఫరెంట్ లాంగ్వేజెస్ కి సపోర్ట్ చేయదు అనేది క్లియర్ గా చెప్తున్నాడు అక్కడ. అలాగే యూనికోడ్ హ్యాస్ హయ్యర్ హార్డ్వేర్ రిక్వైర్మెంట్ దన్ నాన్ యూనికోడ్. నాన్ యూనికోడ్ సిస్టమ్ మీరు బిల్డ్ చేయాలంటే తక్కువ హార్డ్వేర్, అంటే తక్కువ ర్యామ్, తక్కువ హార్డ్ డిస్క్ సైజు, ప్రాసెసర్ చిన్నదైనా ప్రాబ్లం లేదు. కానీ నాన్ యూనికోడ్ తో పోలిస్తే యూనికోడ్ కి కొంచెం ఎక్కువ హార్డ్వేర్ కావాలి అని చెప్తున్నారు. అలాగే అంటే నేను నేర్చుకునే టైంలో ఆ టైంలో నాన్ యూనికోడ్ సాఫ్ట్వేర్, అదే నాన్ యూనికోడ్ కెర్నల్ అనేది ఉండేది, యూనికోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ ఉండేది. నేను నేర్చుకునే టైంలో కంపెనీస్ లో కానీ ఖచ్చితంగా నాన్ యూనికోడ్ సిస్టమ్, యూనికోడ్ సిస్టమ్ రెండు మెయింటైన్ చేసేవాళ్ళు. సో పోన్ ఏం చేశారంటే నాన్ యూనికోడ్ సిస్టమ్స్ అన్ని యూనికోడ్ గా కన్వర్ట్ చేయడం మొదలు పెట్టారు. నాన్ యూనికోడ్ సిస్టమ్స్ అన్ని యూనికోడ్ గా కన్వర్ట్ చేయడం మొదలు పెట్టారు. అలాగా కన్వర్ట్ చేశాక ఇప్పుడేం చేశారు, ఖచ్చితంగా యూనికోడ్ సిస్టమే బిల్డ్ చేయాలి, నాన్ యూనికోడ్ సిస్టమ్ బిల్డ్ చేయకూడదు అనేది మ్యాండేటరీ పెట్టేశారు. సో ఇప్పుడు కూడా 740 అండ్ లోవర్ వర్షన్స్ అన్నాను. అంటే ఇప్పుడు ఎస్ఏపి ఈఆర్పి 6.0 ఈహెచ్పి 7 ఇన్స్టాల్ చేయాలంటే నాన్ యూనికోడ్ కెర్నల్ సపోర్ట్ చేస్తుంది. కానీ మనం ఇన్స్టాల్ చేసే ఇట్లాగా ఎస్ఏపి అతని దగ్గరికి వెళ్ళి నేను ఇప్పుడు నా కంపెనీలో ఎస్ఏపి ఈఆర్పి 6.0 ఈహెచ్పి 7 ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాను, ఆ ప్రోడక్ట్ వర్షన్ యూస్ చేసి నేను ఈసీసీ సిస్టమ్ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాను, నేను నాన్ యూనికోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ యూస్ చేయాలనుకుంటున్నానని ఎస్ఏపికి చెప్తే ఎస్ఏపి అంటాడు నాన్ యూనికోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ యూస్ చేయబాకండి, యూనికోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ యూస్ చేయండి, రికమెండెడ్ మ్యాండేటరీ అని చెప్తాడు. అంతే. ఇప్పుడు అన్ని కంపెనీస్ కి ఇదే చెప్పేశాడు ఎస్ఏపి అతను. నాన్ యూనికోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ సపోర్ట్ చేసినా యూజ్ చేయబాకండి, యూనికోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ యూజ్ చేయండి అనే చెప్పేశాడు. అంతే. ఇప్పుడు కంపెనీలో యూజ్ చేసే అన్ని సిస్టమ్స్ 99% యూనికోడ్ సిస్టమ్స్ ఉంటాయి. ఎందుకంటే యూనికోడ్ సిస్టమ్ కి ఎక్కువ హార్డ్వేర్ రిక్వైర్మెంట్ కావాలి, యూనికోడ్ సిస్టమ్ 40 డిఫరెంట్ లాంగ్వేజెస్ దాకా సపోర్ట్ చేస్తుంది. ఇదిగోండి ఎస్ఏపి ఎప్పుడు మనల్ని రికమెండ్ చేసేది యూనికోడ్ సిస్టమే రికమెండ్ చేస్తాడు. సో ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేసే అన్ని యూనికోడ్ సిస్టమే. అంటే 750 అండ్ హయ్యర్ రిలీజెస్ లో మనం ఇన్స్టాల్ చేసే అన్ని యూనికోడే. అంతే. ఎందుకు 750 అండ్ హయ్యర్ రిలీజెస్ లో యూనికోడ్ అంటున్నామంటే నాన్ యూనికోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ 740 రిలీజ్ వరకే సపోర్ట్ చేస్తుంది కాబట్టి. సో ఇంకోటి ఏంటంటే ఈ అడాప్ సిస్టమ్ కు వచ్చే లోపలే నాన్ యూనికోడ్ సిస్టమ్, యూనికోడ్ సిస్టమ్ అనేది ఉండేది. జావాకు వచ్చే లోపల ఇదిగోండి ఏఎస్ జావా బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ ఆర్ ఆల్వేస్ యూనికోడ్. అంటే అర్థం ఏంటి, ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా జావా బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ వాడు రిలీజ్ చేసిన సాఫ్ట్వేర్స్ అన్ని యూనికోడ్ సిస్టమ్ సపోర్ట్ చేసేది. అంటే జావా సిస్టమ్ నాన్ యూనికోడ్ అనేది లేదు. అడాప్ సిస్టమ్ ఒక్కటే నేను నేర్చుకునే టైంలో ఓల్డెన్ డేస్ లో అడాప్ సిస్టమ్ ఒక్కటే మనం యూనికోడ్ సిస్టమ్ గా ఇన్స్టాల్ చేయొచ్చు, లేదా నాన్ యూనికోడ్ సిస్టమ్ గా ఇన్స్టాల్ చేయొచ్చు. ఇప్పుడు ఇన్స్టాల్ చేసే అప్పటి నుంచి నేను నేర్చుకునే టైంలో కూడా జావా సిస్టమ్ ఇన్స్టాల్ చేయాలంటే యూనికోడ్ సిస్టమే జావా, నాన్ యూనికోడ్ సిస్టమ్ కాదు. ఇది. సో ఇది ఇక్కడ మనం ఏం తెలుసుకుంటున్నామంటే ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా జావా సిస్టమ్స్ అన్ని యూనికోడ్ సిస్టమ్సే. కానీ ఓల్డెన్ డేస్ లో అడాప్ సిస్టమ్ వచ్చే లోపల యూనికోడ్ సిస్టమ్, నాన్ యూనికోడ్ సిస్టమ్ అనేది ఉండేది. వాళ్ళు కొన్ని సంవత్సరాలకి ఆ నాన్ యూనికోడ్ సిస్టమ్ ని యూనికోడ్ సిస్టమ్ గా మార్చేశారు. ఇప్పుడంతా యూనికోడ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తున్నారు. మ్యాండేటరీ అయిపోయింది. నాన్ యూనికోడ్ 740 రిలీజ్ వరకు లోవర్ రిలీజెస్ కి సపోర్ట్ చేస్తుంది అనేది ఇక్కడ చెప్పాడు. అది. సో ఇక్కడ ఈ యూనికోడ్ గురించి కంప్లీట్ అయిపోయింది. ఈ లెసన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ లెసన్కి వెళ్తే లెసన్ 3, ఆ యూనిట్ లోనే లెసన్ 3కి వెళ్తే ఇదేం లేదు, మీరు S/4HANA సిస్టమ్ ఇన్స్టాల్ చేసేటప్పుడు హనా డేటాబేస్ యూజ్ చేస్తారు కదా, దానికి ఎస్ఐడి ఇది ఇవ్వండి, అది మీరు సుశీల్ అనే ఎంటర్ప్రైజ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయండి, దాని లోపల హనా డేటాబేస్ ఇన్స్టాల్ చేసి హనా డేటాబేస్ కి ఎస్ఐడి ఇది ఇవ్వండి, అలాగే హనా డేటాబేస్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఈ ఇన్స్టాన్స్ నంబర్ ఇవ్వండి అని చెప్తున్నాడు. అలాగే ఎస్ఏపి S/4HANA సర్వర్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఎస్ఐడి ఇది ఇవ్వండి, ఎస్ఐడి అది ఇస్తే ఇన్స్టాన్సెస్ ఇదిగోండి ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ కి ఈ నంబర్ ఇవ్వండి, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ కి ఈ నంబర్ ఇవ్వండి, అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ కి ఈ నంబర్ ఇవ్వండి, ఎంక్యూర్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ కి ఈ నంబర్ ఇవ్వండి అంటున్నాడు. అప్డేట్ అంటే ప్యాచెస్ చేయాలంటే సమ్ టూల్ యూజ్ చేయండి, సమ్ టూల్ లో స్టాండర్డ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి అని చెప్తున్నాడు. అలాగే
ఎస్ఏపి సొల్యూషన్ మేనేజర్ 7.2 అబాప్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఎస్ఐడి ఇది ఇవ్వండి అంటున్నాడు. ఇన్స్టాన్సెస్ కి ఈ నంబర్స్ ఇవ్వండి అంటున్నాడు. అలాగే ఎస్ఏపి సొల్యూషన్ మేనేజర్ 7.2 జావా ఇన్స్టాల్ చేసేటప్పుడు ఎస్ఐడి ఇది ఇవ్వండి, ఇన్స్టాన్స్ నంబర్స్ ఇవ్వండి అని చెప్తున్నాడు. అంతే ఆలస్యం, ఇంకేం లేదు. ఫైనల్ గా ఆ యూనిట్ మీద ఒక క్విజ్, నాలెడ్జ్ క్విజ్, అంటే మీ నాలెడ్జ్ ని టెస్ట్ చేసే క్విజ్ అంటున్నాడు. విచ్ ప్రాసెస్ డిస్ట్రిబ్యూట్ ద ఇన్కమింగ్ రిక్వెస్ట్ టు ద అవైలబుల్ సర్వర్ ప్రాసెస్ ఇన్ అన్ ఏస్ జావా బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్. అంటే ఒక యూజరు జావా సిస్టమ్ లోకి లాగిన్ అవ్వాలంటే మన యూజర్ రిక్వెస్ట్ ఎవరు రిసీవ్ చేసుకుంటారంటే ఐసిఎం రిసీవ్ చేసుకుని జావా సర్వర్ కి పోతుంది రిక్వెస్ట్. ఇదిగోండి, విచ్ ప్రాసెస్ డిస్ట్రిబ్యూట్, ఎవరు మీ రిక్వెస్ట్ ని ఎవరు డిస్ట్రిబ్యూట్ చేస్తారు, ఎక్కడికి, నేను లాగిన్ అయ్యాను, డిస్ట్రిబ్యూట్ ద ఇన్కమింగ్ రిక్వెస్ట్ అంటే సర్వర్ లోకి ఎవరైతే లాగిన్ అయ్యారో ఆ రిక్వెస్ట్ ని ఎవరు డిస్ట్రిబ్యూట్ చేస్తారు, ఎవరికి, జావా సర్వర్ ప్రాసెస్ కి ఎవరు ఆ రిక్వెస్ట్ ని పంపిస్తారు, ఐసిఎం. ఎందుకు, జావా సిస్టమ్ లోకి మనం ఎలా లాగిన్ అవుతామంటే బ్రౌజర్ నుంచి, మనం జావా సిస్టమ్ లోకి ఎలా లాగిన్ అవుతామంటే బ్రౌజర్ నుంచి లాగిన్ అవుతాం జావా సిస్టమ్ లోకి. మనం ఎప్పుడైతే బ్రౌజర్ నుంచి లాగిన్ అవుతామో, బ్రౌజర్ నుంచి లాగిన్ అయినప్పుడు మన రిక్వెస్ట్ ఐసిఎం రిసీవ్ చేసుకుంటుంది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎస్ఏపి సిస్టమ్స్ లో మన బ్రౌజర్ నుంచి లాగిన్ అయితే మన రిక్వెస్ట్ ఐసిఎం రిసీవ్ చేసుకుంటుంది, ఇంటర్నెట్ కమ్యూనికేషన్ మేనేజర్. ఐసిఎం ఆ రిక్వెస్ట్ ని జావా సర్వర్ ప్రాసెస్ కి పంపిస్తుంది, జావా సర్వర్ కి. ఐసిఎం రిసీవ్ చేసుకుని ఐసిఎం ఆ రిక్వెస్ట్ ని జావా సర్వర్ కి పంపిస్తుంది. సో ఇక్కడ ఐసిఎం. Which software components can be found in every ABAP based SAP system? ప్రతి ABAP based SAP system అంటే సొల్యూషన్ మేనేజర్ 7.2 ABAP, NetWeaver 7.5 ABAP, అలాగే SAP S/4HANA సర్వర్ లేదా SAP ECC సిస్టమ్. సో ఇవన్నీ ABAP based SAP system. ప్రతి ABAP based SAP system లో చూసుకుంటే which software component can be found in every ABAP based SAP system? ప్రతి సిస్టమ్ లో చూసుకుంటే, ప్రతి అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ లో చూసుకుంటే ఏ సాఫ్ట్వేర్ కాంపోనెంట్ మీకు ఉంటుంది, SAP_బేసిస్, SAP_API. ఈ రెండు సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ ప్రతి అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ లో ఉంటుంది. ఈ SAP_APPL అనే సాఫ్ట్వేర్ కాంపోనెంట్ ఈసీసీ సిస్టమ్ లో ఒక్కటే ఉంటుంది. అలాగే ఈ S/4 అనే సాఫ్ట్వేర్ కాంపోనెంట్ అబాప్ సిస్టమ్ లో ఒక్కటే ఉంటుంది. సారీ, S/4HANA సర్వర్ సిస్టమ్ లో ఒక్కటే ఉంటుంది. సో ఇక్కడ ఏమని అడుగుతున్నాడు, ఏ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ కెన్ బి ఫౌండ్ ఇన్ ఎవ్రీ అంటే ప్రతి అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ లో ఏ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ మీరు చూడగలరు అంటే ఈ రెండే. నన్ను అడిగారు SAP_APPL అనే సాఫ్ట్వేర్ కాంపోనెంట్ ప్రతి అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ లో ఉండదా అని నన్ను అడిగాడు. నేను చెప్తాను ఉండదని. ఎందుకంటే SAP ECC సిస్టమ్ లో ఒక్కటే ఈ SAP_APPL సాఫ్ట్వేర్ కాంపోనెంట్ ఉంటుందని నేను సమాధానం ఇచ్చాను. నన్ను అడిగాడు S/4 సాఫ్ట్వేర్ కాంపోనెంట్ ప్రతి అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ లో ఉండదా అని నన్ను అడిగాడు. నేను చెప్పాను అవును ఉండదు, S/4 సాఫ్ట్వేర్ కాంపోనెంట్ S/4HANA సర్వర్ సిస్టమ్ లో ఒక్కటే ఉంటుందని నేను సమాధానం ఇచ్చాను. విచ్ ఆఫ్ దిస్ ఎస్ఏపి సిస్టమ్ ఇస్ నాట్ అన్ ABAP బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్? కింద ఉన్నాయి ఎస్ఏపి సిస్టమ్స్ అంటున్నాడు. ఈ ఎస్ఏపి సిస్టమ్స్ లో నాట్ అన్ ABAP బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ అంటే కింద ఉన్న ఎస్ఏపి సిస్టమ్స్ లో జావా బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్స్ ఏంటి, నాట్ అన్ ABAP బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ అని ఇండైరెక్ట్ గా అడిగాడు. అంటే డైరెక్ట్ గా మిమ్మల్ని కింద ఉన్న ఎస్ఏపి సిస్టమ్స్ లో జావా బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్స్ ఏంటి అనేది మనల్ని డైరెక్ట్ గా అడగకుండా ఇండైరెక్ట్ గా అడుగుతున్నాడు. కింద ఉన్న సిస్టమ్స్ లో జావా బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ ఏంటి అనేది మనం ఇండైరెక్ట్ గా అడిగాడు. SAP EP జావా బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్, SAP ECC అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్, SAP S/4HANA సర్వర్ అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్, SAP BW అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్. సో ఇందులో జావా బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ వచ్చి SAP EP ఒక్కటే. వాడు అడుగుతుంది ఏంటి, కింద ఉన్న ఎస్ఏపి సిస్టమ్స్ లో జావా బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ ఏది అని మనల్ని అడుగుతున్నాడు. SAP EP. Which process is always part of the central service instance of an AS Java based SAP system 750? అంటే ఇదిగోండి సెంట్రల్ సర్వీస్ ఇన్స్టాన్స్ అంటే జావా బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ అంటున్నాడు. మనకి జావా బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ లోపల సెంట్రల్ సర్వీస్ ఇన్స్టాన్స్ ఉంది. ఇప్పుడు 750 అండ్ హయ్యర్ రిలీజ్ అంటున్నాడు.
ఇప్పుడు ఈ సెంట్రల్ సర్వీస్ ఇన్స్టాన్స్ లోపల ఏమేమి ఉంటాయని మనల్ని అడుగుతున్నాడు. ఏమేమి ఉంటాయి? మెసేజ్ సర్వర్ ఉంటుంది, ఎంక్యూ సర్వర్ ఉంటుంది, వెబ్ డిస్పాచర్, గేట్వే కూడా ఉంటుంది. కానీ ఇందులో 3 కరెక్ట్ అంటున్నాడు. ఎందుకంటే ఈ 3 ఉంటాయి. దెర్ ఆర్ 3 కరెక్ట్ ఆన్సర్. మెసేజ్ సర్వర్, ఎంక్యూ సర్వర్, గేట్వే. ఇదిగోండి మనకి ఆల్రెడీ ఉన్నాం కదా మనం జావా సిస్టంలోనే. ఇదిగోండి SCS ఇన్స్టాన్స్ కి చూసామంటే ఇది 750 రిలీజ్ మనం యూజ్ చేస్తుంది. ఇదిగోండి మెసేజ్ సర్వర్ ఉంది, ఎంక్యూ సర్వర్ ఉంది, గేట్వే ఉంది, వెబ్ డిస్పాచర్ కూడా ఉంది. కానీ ఇక్కడ వెబ్ డిస్పాచర్ ఎందుకు కరెక్ట్ ఆన్సర్ కాదు, ఇక్కడ 3 కరెక్ట్ అంటున్నాడు. అంతే, ఆల్వేస్ పార్ట్ అన్నాడు. ఆల్వేస్ పార్ట్ SCS ఇన్స్టాన్స్ లో ఖచ్చితంగా ఉండేది ఏవేవి అంటున్నాడు. ఇక్కడ వెబ్ డిస్పాచర్ అనేది ఆప్షనల్. ఇన్స్టాలేషన్ టైంలో నీకు కావాలంటే సెలెక్ట్ చేసుకుంటాం. నాకు వద్దు అని నేను సెలెక్ట్ చేసుకోలేదు. ఇప్పుడు ఇన్స్టాలేషన్ టైంలో నాకు వద్దు అని నేను సెలెక్ట్ చేసుకోకపోతే నాకు ఈ వెబ్ డిస్పాచర్ ఉండేది కాదు. కానీ ఈ 3 ఖచ్చితంగా ఉంటాయి. నేను జావా సిస్టమ్ ఇన్స్టాల్ చేసేటప్పుడు నాకు వెబ్ డిస్పాచర్ వద్దని నేను సెలెక్ట్ చేసుకోకపోతే ఈ 3 మెసేజ్ సర్వర్, ఎంక్యూ సర్వర్, గేట్వే కంపల్సరీ ఉంటుంది. ఇక్కడ ఆప్షనల్ ఏంటి? వెబ్ డిస్పాచర్ ఒకటే. ఇది మనం సెలెక్ట్ చేసుకోకపోతే ఇక్కడ ఉండదు. కానీ అదే ఇక్కడ అంటున్నాడు. ఇక్కడ ఖచ్చితంగా SCS ఇన్స్టాన్స్ లోపల ఏవేవి ఉంటాయి అంటున్నాడు. మెసేజ్ సర్వర్, ఎంక్యూ సర్వర్, గేట్వే. సో ఇక్కడ ఆల్రెడీ మనం చూసాం. Which release of ASAP does SAP Solution Manager 7.2? SAP Solution Manager 7.2 ABAP రిలీజ్ వచ్చి 740 రిలీజ్. SAP Solution Manager 7.2 ABAP రిలీజ్ వచ్చి 740 రిలీజ్. సో అది టోటల్ ఆర్ 5 క్వశ్చన్స్. సో మనకి ఈ యూనిట్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో మనం ఈ బుక్ లో డిస్క్రైబింగ్ SAP సిస్టమ్ ఆర్కిటెక్చర్ అనే ఒక యూనిట్ కంప్లీట్ చేసేసాను. ఇంకా నెక్స్ట్ రేపు క్లాస్ లో ఇదే బుక్ లో మనకి ఇదిగోండి ఈ 2 యూనిట్స్ మనం కంప్లీట్ చేసుకోవాలి. సో రేపు క్లాస్ లో మనము ఈ ప్రిపేరింగ్ అండ్ ఇన్స్టాలేషన్ అనే యూనిట్ గురించి మనం నేర్చుకోవాలి. ఈ యూనిట్ నేర్చుకున్నాక ఈ ప్లానింగ్ అండ్ ఇన్స్టాలేషన్ యూనిట్ గురించి మనం నేర్చుకోవాలి. ఇది ఒక క్లాస్ లో లేదా 2 క్లాసులో ఈ యూనిట్ కంప్లీట్ అయిపోద్ది. ఈ యూనిట్ ఒక క్లాస్ లో అనేది కంప్లీట్ అవ్వాలి మనకి. సో మనం సక్సెస్ఫుల్ గా మనము ఈ న్యూ బ్యాచ్ లో తెలుగు బ్యాచ్ SAP బేసిస్ ఈ తెలుగు బ్యాచ్ లో ఈ న్యూ బ్యాచ్ లో ఒక యూనిట్ అనేది మనం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసేసుకున్నాము.